తలంచుచు ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నాం నీ కృపా తలంచుచు ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నాం నీ కృపా యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృపా యేసయ్యా ఆవలి గట్టున చేర్చు నీ కృపా తలంచుచు ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నాం నీ కృపా ఉదయమున చెట్టునకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృపా ఆవరించి నా వంటి నీచుని రక్షించెనే ఉదయమున చెట్టునకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృపా ఆవరించి నా వంటి నీచుని రక్షించెనే నీ కృపా విలువైనది నీ కృపా మధురమైనది నీ కృపా విలువైనది నీ కృపా మధురమైనది తలంచుచు ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నాం నీ కృపా పర్వతములు తొలగినను ఎటువంటి మెట్టెలు తత్తరిల్లినా నీ కృపా శాశ్వతమై భయపడకు అని పలికినది పర్వతములు తొలగినను ఎటువంటి మెట్టెలు తత్తరిల్లినా నీ కృపా శాశ్వతమై భయపడకు అని పలికినది నీ కృపా ధైర్యమిచ్చేది నీ కృపా నిలబెట్టేది నీ కృపా ధైర్యమిచ్చేది నీ కృపా నిలబెట్టేది తలంచుచు ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నాం నీ కృపా తలంచుచు ఉన్నాం నీ కృపనే నమ్ముకొనున్నాం నీ కృపా ఏడవ దూత వర్తమానమే పెళ్లి కుమార్తెగా నన్ను చేసేనే నీ కృపా వరించి
గొర్రె పిల్ల భార్యగా సిద్ధపరచెనే ఏడవ దూత వర్తమానమే పెళ్లి కుమార్తెగా నన్ను చేసేనే నీ కృపా వరించి గొర్రె పిల్ల భార్యగా సిద్ధపరచెనే నీ కృపా శిరస్సుగా వచ్చినది నీ కృపా మేఘమైనది నీ కృపా శిరస్సుగా వచ్చినది నీ కృపా మేఘమైనది తాళంచుచున్నా నీ కృపానే నమ్ముకొనున్నా నీ కృపా తాళంచుచున్నా నీ కృపానే నమ్ముకొనున్నా నీ కృపా. హల్లెలూయా. మరి మనం అందరూ లేచి నిలబడి మరో నూతన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయనా. ఇదిగో మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము దగ్గర నాయనా నీవిచ్చే ఆ శ్రేష్టమైన వర్తమానం కొరకు మేము వేచి ఉన్నాం. ఇదిగో నాయనా, ఈ వాక్యము ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో నాయన వారందరికీ ఖచ్చితంగా నాయన మేలు చేకూర్చండి. ఎందుకంటే నాయన నీ వాక్యమే బ్రతికిస్తుంది, బాధలలో అది నెమ్మదిని చేకూరుస్తుంది. నాయన నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మీరు రంగం మీదకి రండి. ఈ వాక్యమునైనా నీది కనుక నీవే చక్కగా ఎవరికి అవసరమో వారితో మాట్లాడండి. ఈ గడియ వర్తమానికుల ద్వారా ఆ దినాల్లో నాయన మీరు మాట్లాడిన అంశాన్ని మరలా ఇప్పటి కాలంలో నాయన మా యొక్క తరములో నీ విడుదల ఎదలోనికి తీసుకొని వచ్చుచుండగా ఈ దినమునకు అది చక్కగా సమన్వయపరచబడినట్లుగా సహాయం చేయి. మీరే ఆయన ఇక్కడ ఉండి నడిపించండి. తద్వారా నీ నామానికే అధిక మహిమ తెచ్చుకోమని ఆయన. ఇంకా కొందరు బిడ్డలు రాలేకపోయారు, రూపాయల వాహనాల్లో ఏదైనా ఇబ్బంది అయినా క్షేమంగా నడిపించమని, ఈ చిన్న పరిచర్యను మీరు దీవించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చున్నాం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పిల్లరా, ఈరోజు అంశము ఆయన ఈ త్రోవను రానయుండెను. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తిని ప్రధానంగా మనం చూస్తున్నాం. అతడు బైబిల్లో వ్రాయబడిన పేరు జక్కై. అతని స్థితి ఏంటంటే అతడు మరి ఎత్తులేని కూర్చువాడై ఉన్నాడు. అతని యొక్క ప్రొఫెషన్ మనం చూస్తే అతడు ట్యాక్స్ కలెక్టర్ అండి. అలాగే అతడు ధనవంతుడు కూడా, అంటే చాలా ధనాన్ని సంపాదించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే ప్రభు మరి ప్రతి విషయంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన ఆ ఉద్దేశాన్ని మరి తప్పకుండా నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తే ఈ చిన్న అంశము ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త ఎంతో చక్కగా వివరించాడు. నేను అంతా మరి కొద్ది సమయంలో నేను చెప్పలేను, కానీ సాధ్యమైనంత వరకు మనము ఈ దినమున ఈ వాక్యము మన జీవితాల్లో ఎంతగా ఉపయోగపడుతుందో మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే కార్యం తప్పకుండా పరిశుద్ధాత్మయే చేయునుగాక. ఆమేన్. సో పిల్లరా, ఇక్కడ గమనిస్తే ప్రవక్త ఒక చక్కగా ఒక నాటకీయంగా ఒక చిన్న కథారూపకంగా దీన్ని చక్కగా చెప్పాడు. జక్కయ్యకి భార్య ఉంది, కానీ పేరైతే ఇక్కడైతే రాయలేదు. ప్రవక్త కనుక దాన్ని చక్కగా ఆ దినమున ఏం జరుగుంటుందో, ఎలా ఉంటుందో ఎంతో స్పష్టంగా చక్కగా మాట్లాడి ఉన్నారు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ దినములలో ఈరోజు వాక్యము ఎలా అయిపోయిందంటే, దేవుని వాక్యం ఎలా అయిపోయిందంటే ఒక వ్యాపారంగా మారిపోయిందండి. వినరా? ఎందుకంటే ఒక జీవితాన్ని అది మార్చేదిగా కాకుండా ప్రజలను ఎంటర్టైన్ చేయటానికి, అంటే ఏమని చెప్పొచ్చు అంటే ప్రజలను ఒక ఉత్తేజితులను చేయటానికి, లేకపోతే వాళ్ళని ఏదో ఒక లోకపరమైన వాటి వైపు త్రిప్పటానికి, వాళ్ళని సంతోషపెడితే వారి ద్వారా ఆ సేవకుడు పోషించబడటానికి మాత్రమే వాక్యాన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే మనం గమనిస్తే దైవభక్తి పరలోక సంబంధంగా చూస్తే పరము విషయంలో గొప్ప లాభం అది. కానీ వీరు దాన్ని పరలోక సంబంధమైన లాభాన్ని భూలోకంలో లాభపడటానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు బైబిల్ మనం చదివితే చాలామంది వర్తమానంలో చిన్న ప్రాబ్లం ఉంది. వర్తమానాలు చదవండి అని మాత్రమే చెప్తున్నారు. నేను అంటాను, మీరు ముందు బైబిల్ చదవండి. చాలామందికి ఒట్టి వర్తమానం చదివితే బైబిల్ అర్థం కాదండి. ఇప్పుడు సరే, నా విషయాలని నేను పక్కన పెడదాం, కానీ నా చిన్నప్పటి నుంచి కూడా రక్షణ పొందకపోయినా కూడా కుటుంబ పరంగా బైబిల్ చదవటం అనేది నాకు ఒక వాడుక. దేవుని స్తోత్రం. నేను బ్రేక్ఫాస్ట్ చేయటానికంటే ముందే సిద్ధపడి ముందు బైబిల్ చదువుకుంటాను. అది ఒకరోజు మూడ్ బాగుంది, టైం బాగుంది అనుకోండి, ఎక్కువ చదువుతాను. అసలు టైము సంకుచితంగా ఉందంటే కనీసం ఒక అధ్యాయమైన చదివి ప్రార్థన చేసుకొని, రక్షణ పొందలేదు అప్పటికి, అయినప్పటికీ కూడా ప్రార్థన చేసుకొని కదిలేవాడిని. కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా అది నాకు ఇప్పటికీ కూడా వాడుకగా వచ్చేసిందండి. ఇప్పుడంటే నేను ఒక వర్తమానం చదివే ముందు నేను బైబిల్ చదువుకుంటాను. ముందు బైబిల్ చదువుతాను. బైబిల్లో అనేక విషయాలు మరింత, అంటే నేనేమంటానంటే బైబిల్ మనకి టెక్స్ట్ బుక్ లాంటిది. బైబిల్ ప్రవక్త చెప్పిన వర్తమానము గైడ్ లాంటిది. నా మాట విన్నారా?
కాబట్టి ఈ ఈ వర్తమానము ప్రజలు ఈ వర్తమానము మీరు గమనించాలి. మనము అర్థం చేసుకోవాలంటే డెఫినెట్గా మీరు ముందు బైబిల్ చదివి ఉండాలి. నేను అంటాను, ప్రవక్త బైబిల్లో విషయాలే, కొత్త విషయాలు నేను చెప్పట్లా. అయితే ఆయన ఏం చేస్తాడంటే బైబిల్లో ఉన్న ప్రధానమైన దాన్ని, ఆయన ప్రవక్త కాబట్టి పట్టుకుంటాడండి. నా మాట విన్నారా? ప్రధానమైన దాన్ని పట్టుకొని ఆమేన్ దాని నుండే అనేక రీతులుగా వివరించుకుంటూ వస్తాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, మనము బైబిల్ చదవకుండా వర్తమానం చదివితే అర్థం చేసుకోవటం కష్టం. నా మాట విన్నారా? కాబట్టి అలాగే బైబిల్ నీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా వర్తమానం చదవాలండి. హల్లెలూయా. అయితే ఒకే వర్తమానం ఒకే విధంగా చదివినా కూడా కొన్ని విషయాలు అర్థం కాదు. కొన్ని వర్తమానాలు మనం చదువుతూనే ఉండాలి. ఈ వర్తమానంలో కొంతలో ప్రవక్త ఆపితే మరొక వర్తమానంలో దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము, పక్షిరాజు పిల్లలుగా జ్ఞానము కలిగిన మనము ఖచ్చితంగా అన్ని విషయాల్లో అవగాహన ఉండాలి. బహుశా మీరు అనొచ్చు, అయ్యా మాకు చదువు లేదు కదా, లేకపోతే ఈ పరిస్థితులు మాకు, అంటే దైవికమైన పరిస్థితులు మాకు అర్థం కాదు, మాకు ఆ విషయాలు లోతుగా తెలియదని మీరు అనుకోవచ్చు. నేను చెప్పేది అర్థమవుతుందా? అయితే ప్రవక్త అంటాడు, డిఎల్ మూడీ ఉన్నాడు. డిఎల్ మూడీ ఎలాంటి వాడంటే చూడటానికి ఆకారానికి పెద్ద అందమైన వాడు కాదండి. ఇలా గడ్డం పెరిగిపోయి ఇలాగ తిరిగిన మీసాలు, నేను చూశాను ఆయన చిత్రం. అయితే అతడు తన తండ్రి నుండి కానీ ఇతరుల నుండి కానీ అతడికి చేపట్టిన వృత్తి ఏంటో తెలుసా? చెప్పులు కుడతాడండి. షూ మేకర్. విన్నారా? కాబట్టి ఎలాంటి కొత్త చెప్పులు కాదు, పాత చెప్పులు. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్. ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు, చదువుకున్నాడు, పెద్దవాడు అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. అయిన తర్వాత మీరు గమనిస్తే అతన్ని ఎగతాళి చేయాలని ఒక వ్యక్తి అతన్ని పరిహాసం చేస్తూ, నీ తండ్రి ఏం జాబ్ చేస్తాడని అడిగాడు. అతడు అన్నాడు, నా తండ్రి చెప్పులు కుడతాడు, నాకు తెలుసు, నా తండ్రి గురించి మీరు అడిగారు. ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఉన్నాను, అయితే దాని వెనకాల నా తండ్రి ఆ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న చాలామంది యొక్క చెప్పులు అతడు, బూట్లు అతడు కుట్టాడు, పాలిష్ చేశాడు. నా మాట విన్నారా? కాబట్టి ఆ స్థాయిలో ఉన్న నేను ఈ స్థాయిలో వచ్చానంటే అతడు మీ అందరి షూస్ కుట్టి లేకపోతే పాలిష్ చేసి నన్ను ఎంత బాగా పెంచాడో మీరు అర్థం చేసుకోండి. అంటే ఆ విధంగానైనా ఈ టైంలో నా తండ్రిని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు నాకు సహాయపడ్డారు అన్నాడు. అంటే అతడు అన్న దేనికో తెలిసే ఎగతాళిగా అన్నాడు. అప్పుడు అన్నాడు, షూ మేకరా, అది చెప్పులు షాపా అన్నాడు. నో నో నో, పాత చెప్పులు కుట్టేవాడు అని చెప్పాడు. పిల్లలు, నేను అనేది ఏంటంటే ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్నాడనేటటువంటిది మనకు ముఖ్యం కాదు. ధనవంతుడా, బీదవాడా, చెప్పులు కుట్టేవాడా, రిక్షా తొక్కేవాడా, లేకపోతే ఇంకో పని చేసేవాడా, లోకల్లో ఒక మున్సిపాలిటీ అంటే అలాంటి చిన్న చిన్న పనులు చేసేవాడా, తప్పేం లేదండి. ఆత్మకి రక్షణకి పై విషయాలతో అసలు పనే లేదు. దేవుడు అది అసలు చూడు. కాబట్టి ఈ డిఎల్ మూడీ గారు చాలా వికారంగా ఉంటాడు, బట్టతల ఉంటుంది, పెద్ద పెద్ద మీసాలు, చాలా చూడటానికి అతడు పెద్ద, దాని ఏమంటారు, మాట్లాడటానికి ఆ స్లాంగ్ కూడా సరైనది కాదండి. మోటు భాష. ఏ భాష? నేను చెన్నై ప్రతాప్ని ట్రాన్స్లేట్ చేయమంటే నా భాష రఫ్గా ఉంటుంది. అయ్యారు రఫో గిఫో చేయగలిగితే చేయండి, మీకు అర్థమైందా? ఏమండి అని అనుకో, ఎవడు రాడు అని అంటే అను, సపోజ్ చెప్తున్నాను. కాబట్టి దేవుడు అది చూడడు. నా మాట విన్నారా? ఏం చూడడు? నీ యొక్క అంతరంగ విషయాన్ని దేవుడు చూస్తాడు. నేను సపోజ్ చెప్తున్నాను. కాబట్టి పిల్లరా, మనం ఏమనుకుంటామంటే మనుషులకి కనపడాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. మీకు అర్థమైందా? నేను 97లో మారు మనసు పొందాను. 99లో అంటే తర్వాత పెళ్లి బాప్టిజమే పొందాను నేను. అది ఎప్పుడు 93లో. 97లో రక్షణ, తిరిగి జన్మించిన అనుభవం కలిగింది. 99లో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న మందిరంలో చిన్న వాక్యాలు చెప్తా ఉన్నాను. విన్నారా? ఆ తర్వాత 2003లో
2003లో అసలైన బాప్తిజం తీసుకున్నాను నేను. ఆమేన్. మీకు అర్థమైందా? అప్పటి నుండి ఆ సత్యాన్ని బోధించుకుంటూ అలా ఉన్నాను. ఆ రోజు బోధ నాకు ఎలా ఉందో వర్తమానంలో విషయాలన్నీ కూడా ఎన్నొచ్చినా ఆ రోజు నేను ఎలాగైతే బోధిస్తున్నానో ఆమేన్, ఇప్పటికీ కూడా నేను అలాగే ఉన్నాను. పరిస్థితులు మారాయి. తెలియని స్థాయి నుండి తెలిసిన స్థాయికి వచ్చాను. నా మాట తీరు ఎలా ఉంది, అప్పుడు ఎలా మాట్లాడానో అలాగే మాట్లాడుతున్నాను. మీకు అర్థమైందా? అప్పుడు సామాన్య ప్రజలతో నేను ఎలా మాట్లాడానో ఇప్పుడు కొంచెం అవగాహన కలిగాక కూడా ఇప్పటి వరకు కూడా నా విశ్లేషణ, నా వివరణలో ఏదో తెలుగులో మోటు భాష ఉంటుంది కదా, ఎచ్చులు నాకు లేవు. అలాగే మాట్లాడతాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మాట, అదే తీరు, అదే పద్ధతి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏంటి, మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా టైప్లో మాట్లాడాలి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా టైప్లో మాట్లాడాలి. నాకు ఏ టైపు తెలియదు. పరిశుద్ధాత్మ ఏదైతే ఇచ్చాడో అలాగే మాట్లాడుతూ వచ్చా. ఇప్పుడు ఈయన మొరటోడు, చూడటానికి చాలా ఎలా ఉంటాడంటే ఒక రౌడీలాగా ఉంటాడు. కళ్ళు ఎర్రగా ఉంటాయంట. అయితే చాలామంది అనుకునేవాళ్ళంట మూడి గారిని చూస్తే ఈయన మందు తాగి వచ్చాడా అనుకునేవాళ్ళు అంటాడు. అంటే ఆయన మాట్లాడితే ఎలా ఉండేది తెలుసా? మందు తాగినోడు ఎలాగైతే మాట్లాడతాడో అలా ఉండేదంట. నా మాట అర్థమవుతుందా? అయినప్పటికీ ఒక వ్యక్తి వచ్చి ఈయన అడిగాడు, బాబు ఒక రాజు అంటే ఆయన వచ్చి అడిగాడు, రాజో రాణో నాకు అయితే గుర్తులేదు, ఆమె వచ్చి అడిగింది, ఆయన వచ్చి రాజే అతడు వచ్చి అడిగాడు, ఏమన్నాడంటే నీకింత పాండిత్యం, దేవుని గురించి ఇంత అవగాహన ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. అతని దగ్గర పనిచేసే వాళ్ళు అడిగారు, మీ స్థాయి ఏంటి, మీరేంటి? ఆ చెప్పులు కుట్టేవాడు చెప్పే వర్తమానం దగ్గరికి నువ్వు ఎలా వెళ్తున్నావు? నా మాట విన్నారా? అతడు ఏం చూసి వెళ్తున్నావంటే, నాకున్న డబ్బు, నాకున్న ఆస్తి, నాకున్న రాజ్యమంతా ఇచ్చేసిన అతడికి ఉన్నలో జ్ఞానంలో సగం నాకు ఇస్తే నా రాజ్యము, నా జ్ఞానము, నా డబ్బు వదిలేస్తానన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడో చూడు. ఆయన వాక్యం చెప్తా ఉంటే మీరు గమనించారా? ఆయన వాక్యం చెప్తా ఉంటే ప్రజలు అనుకుంటున్నారంట ఏదో ఇప్పుడే జరిగిపోతుంది, గుండెలు బాదుకొని వారు ఏడ్చేవాళ్ళు అంటాడు. నేను అనేది ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవటానికి చదువు, గొప్పతనాలు, పాండిత్యాలు ఇవేది కూడా అక్కర్లేదండి. ఆమేన్. దేవుని ఆత్మ నిన్ను వాడుకోవటం మొదలు పెడితే నీ పరిస్థితి అంతా మారిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాము. అదేంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మనం చదువుకున్నాం ఇందాక. అతని పేరు జక్కై. అతనికి ఒక భార్య ఉన్నది. ఇక్కడ నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఆమెను మనము ఒక పేరు పెడదాం. అదేంటంటే ఆమె పేరు రిబ్కా అన్నాడు. ఏమన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటాను కదా నేను. కొంతమంది నేను ఎగ్జాంపుల్ చెప్తే నేను అల్లటోని కాదయ్య గారు అన్నాడు ఒకడు. ఓరే ఎగ్జాంపుల్ అంటే అర్థం తెలుసు అంటే నాకు తెలవక్కర్లేదు కానీ నేను కాదన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రా అంటే ఎగ్జాంపుల్ నాకు చెప్పకో, నా భార్య పేరు రిబ్కా కాదు. ఇప్పుడు బైబిల్లో కొన్ని విషయాలు తెలియపరచడానికి ప్రవక్త కొన్నిటిని వాడుకున్నాడు. కొంతమంది లేసి ఏమంటారు, బైబిల్లో లేదే, నువ్వు ఎందుకు కొత్తగా పెడుతున్నావు? ఎగ్జాంపుల్ అంటే అర్థం తెలుసుకోవాలి ముందు. అనుకోనుమో, దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అంటే నీకేమైనా కావాలా, అది ఫలానా అని అర్థం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే పట్టుకుంటే వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. నాకు ఉన్న సమస్య ఏంటంటే మన వర్తమానం వాళ్ళే కాదు, సంఘ శాఖల వాళ్ళు కూడా చూస్తారండి. ఇప్పుడు ఈ బెల్గాం కానీ అటు ఇటు వాళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు బెల్గాం అంటే అదిగో బెల్గాం అన్నాడు చెన్నైలో ఉండి, అది కూడా అంటారు. ప్రతిదాన్ని పట్టుకునే వాళ్ళు ఉన్నారండి. వర్తమానంలో ఉండి రైట్గా చెప్తున్నాడా లేదా పట్టుకునే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఆమె
వినపడుతుందా? ఆ తర్వాత సంఘ శాఖల్లో ఉండి మనల్ని ఏమంటాడా ఈయన అని నా మీద ఏదో ఒకటి వేయటానికి వాళ్ళు ఉంటారు. కానీ మాట్లాడిచేది దేవుడైనప్పుడు నేను ఎవరేమనుకున్నా నేను భయపడను. అంతేనా? అందుకు మనలో ఉన్న మన మోహన్ అంటాడు, అయ్యారు బైబిల్ నువ్వేంటి అలా చెప్పావు అన్నాడు. ఏం చెప్పానన్నా? ఏంటి దేవుని మందిర ఆవరణంలో గోని పట్ట అన్నారేంటి? బైబిల్ ఎక్కడ ఉంది? ఆవరణం అనే ఉంది కదా. ఇక్కడ ప్రవక్త మాట్లాడు దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు. గోనె పట్టలా ఉండాల్సి వచ్చినా నేను అక్కడ ఉంటాను అని. ఇప్పుడు మన వాళ్ళకి అవగాహన లేదు. ఇక విమర్శించే వాళ్ళు అంటారా, ఎనీ టైం ఎనీవేర్ మనం ఏది చెప్పినా మన మీద వాళ్ళకి ఏమంటారు, ఆసక్తి లేని వాళ్ళు ఏదో ఒకటి అనాలనే చూస్తారు. వారిని బట్టి కూడా దేవుని స్తోత్రం. నన్ను అనేవాళ్ళని బట్టి నేను ఇంకా ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వీడియో ద్వారా వెళ్ళి చాలామంది ఈయన పెద్దగా చెప్తున్నాడులే అనుకుంటే మీ అందరిని దేవుడు కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఇక ఎందుకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. మీరందరూ చచ్చిపోదురు కాక అంటానా ఏంటి? అనలేను కదా. అది ఎలాగంటే ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ఓకే, మీరందరూ నరకానికి వెళ్దురు కాక అని అన్నాను అనుకో, ఎలాగో తీర్పున కరెక్ట్గా దాని ఏమంటారు, కరెక్ట్గా తీర్పులో కరెక్ట్గా లేకపోతే ఎలాగో నరకానికి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ నేనేం అనలేను. కారణం ఏంటంటే అనటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఇప్పుడు కృప యొద్ద ఉన్నాము. మనం ఎక్కడున్నాం? కృప యొద్ద ఉన్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని వినటానికి ఎవరో ఒకరు ఉంటారు, అంతే కదా. ఎవరు వినటానికి ఎవడో ఒకడు, ఎవరో లేరనుకో, తాగుబోతుడు వాక్యం చెప్పినా కూడా మారేవాళ్ళు ఉంటారండి. లేరంటారా? ఒక వ్యక్తికి మార్పు అవసరమైతే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రాంతంలో ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవరు లేకపోతే క్వార్టర్ బాటిల్ ఇచ్చి మందుతో వాక్యం చెప్పించాడు. మంది ఇచ్చాడు అతనికి. బోలంత మందిని మార్చాడండి. మీకు అర్థమైందా? మీకు అది ఏది లేకపోతే దేవుడు ఏదో ఒక దాన్ని తప్పకుండా వాడుకుంటాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అందుకని దేవునికి ఒక మార్గం ఉంటుంది. మనం అనుకుంటాం ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనుకున్నాడు అనుకో, ఆయనకు ఒక మార్గం ఉంటుంది. ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాడండి. అలాగే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త దీని గురించి మాట్లాడిందే నేను చెప్తాను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ యేసు ప్రభువుని గూర్చి ఆ సమాజంలో అప్పటికి గనులు ధనికులైన వర్గాలు ఉంటాయండి. పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, ధనికులు ఉంటారు. మళ్ళీ చెప్తా, ఇటు నుంచి వస్తా. ధనికులు, మధ్యతరగతి వాళ్ళు, కడుబీదలు. మళ్ళీ చెప్పనా, ధనికులు, మధ్యతరగతి వాళ్ళు, కడుబీదలు. నువ్వే తరగతి? ఏ తరగతి అంటే 10th అంటే ఏ తరగతినైనా? ధనికులు, మధ్యతరగతి వాళ్ళు, బీదలు. మధ్యతరగతి అంట అంటే అటు ఇటు కానోడు. అదే కదా, అటు ధనికుడు కానోడు, ఇటు బీదోడు కానోడు. మీకు విషయం తెలుసా? ధనికుడికి సిగ్గుండదు, బీదోడికి సిగ్గుండదండి. రెండందాల నలిగిపోయేవాడు ఎవడో తెలుసా? మధ్యతరగతివాడు. వీడు కింద స్థాయిలోనూ ఉండలేడు, అలాగే డబ్బు స్థాయిలోనూ ఉండలేడు. ఈ రెండు స్థాయిలు లేదు కాబట్టి ఏం చేస్తాడు? బేదోడు అప్పు చేయడండి. తెలుసా మీకు? బేదోడు ఇంటికి వెళ్ళిపోయి కాలర్ పట్టుకుని నా అప్పు ఇవ్వడని ఎవరు అడగరు. ఆ రోజు తెచ్చుకుంటాడు డబ్బు, ఒక 500 తెచ్చుకుంటాడు. ఒక 100 రూపాయలకి ఏం తెస్తాడు? తెచ్చుకుంటాడు. ఒక 50 రూపాయలకి అది తెచ్చుకుంటాడు, వేసుకుంటాడు, 50 రూపాయలు వండుకుంటాడు, తింటాడు, ఆ గోను పట్టు వేసుకొని పడుకుంటాడు. మళ్ళీ తెల్లారి పనికి వెళ్ళిపోతాడు. అప్పులోడు వచ్చి అడుగుతాడా? ఇప్పుడు ధనికుడు ఆల్రెడీ డబ్బు ఉంది కాబట్టి ఆడు ఇంకా కొంచెం బ్రాండెడ్ తెస్తాడు, దాంట్లో వేసుకుంటాడు, తాగుతాడు, ఆడు పడుకుంటాడు. నా మాట విన్నారా? వాళ్ళని కూడా ఎవడు అడగడు. ఇప్పుడు మధ్యతరగతివాడు ఉంటాడే, అటు ఇలాగ ఉండలేడు, అటు అలాగ మెయింటైన్ చేయడానికి అప్పులు చేస్తాడండి. ఇప్పుడు అప్పులు పాలయ్యేది మధ్యతరగతి వాళ్ళే కానీ అప్పులు పాలయ్యేది బేదోడు కాదు. ధనికుడు తాగుతాడు, ఏం చేసుకోవాలో తెలియక. బేదోడు తాగుతాడు, వీడు తాగాలేడు, తినాలేడు, ఎటు కాకుండా పోతాడు అనమాట. సరే, మంచిదే. మొత్తం మీద మనం బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు సంగతి ఏంటి? ఇప్పుడు 3 తరగతులు ఉన్నాయి కదా, ధనికుడు, మధ్యతరగతి వాడు, కడు బీదవాడు. నా మాట అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు అది కూడా కాదండి, పామరులు,
చాలా బీదవాళ్ళు, వ్యభిచారులు, చెడ్డ పేరు గలవారు ఉన్నటువంటి ఊరిలో ఉన్నాడు. అతని పేరు, ఆ ఊరి పేరే నజరేతు. ఏదది? ఇప్పుడు ధనికులందరూ కూడా ఎవరితో కనెక్షన్ ఉంటే తెలుసా? వాళ్ళు పెద్ద సంఘాలకు వెళ్తారు. ఏ సంఘం? పరిసయ్యుని సంఘం, శాస్త్రుల సంఘం, సద్దుకాయల సంఘం, ధర్మశాస్త్ర ఉపదేశకుల సంఘం, సమాజ మందిరాల్లో పేరెన్నిక కన్నవారు ఉంటారు అక్కడ. ఇప్పుడైతే పోల్చుకోవాలంటే రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు, డీడీలు, బీడీలు, పిహెచ్డీలు. నా పాయింట్ అర్థం కాలేదా? అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇలాంటి వారు ఎక్కడున్నారు? సొసైటీలో ఉంటారు. నా పాయింట్ అర్థమైందా మీకు? సొసైటీలో ఇలాంటి వారు ఉన్నారా? ఇప్పుడు మీరు ఇంత దూరం ప్రయాణం అయ్యి సిఆర్పి నుండి బస్సు ఎక్కువ, బండి ఎక్కువ ఇక్కడికి వస్తుంటే మీకేముంది ఫెసిలిటీ? మామూలుగా చెప్తున్నా. అదే ఒక సిఎస్ఐయో, ఓకే, ఒకలాంటి లూథరనో, సరే చెన్నైలో ఏది గొప్పదో నాకు తెలీదు, ఏదో బాప్టిస్టో, చూచుటకు ఆకర్షణగా ఉన్నది ఏదైనా ఉంటే చర్చికి వెళ్ళామన్నా ఒక పద్ధతిగా ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ లోకస్తులు అడిగారనుకో మిమ్మల్ని, ఓకే ప్రతాప్ నువ్వు చర్చి అని చెప్పు, ఎక్కడికి వెళ్తున్నానని వస్తావు, చుట్టాలింటికి అన్నట్టు వస్తావు, ప్రాబ్లం రాదు. కానీ చర్చికి అని అన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎక్కడ? హౌసింగ్ బోర్డులో ఎక్కడబ్బా నాకు ఏ చర్చి కనపడలేదు, బోర్డు కూడా లేదే అని అంటే మీరు అంటారు ఒక దైవజనుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు. అలా చెప్పరు మీరు గొప్పగా చెప్తారు, యూట్యూబ్లో చూడు అంటారు. వాళ్ళు యూట్యూబ్ అనేటప్పుడు పెరిగిపోద్ది, అది వద్దు. అలా చెప్పకుండా న్యాచురల్గా చెప్పాలనుకోండి. మీరు పలానా ఆంధ్ర నుంచి ఒక దైవజనుడు వచ్చాడు, ఆయన పలానా మళ్ళీ జానుకోవాలన్నా కూడా మళ్ళీ వర్తమానం వాళ్ళకి తెలుస్తుంది. అలా చెప్పకూడదు. ఎవరో ఒక దైవజనుడు ఉన్నాడు, దైవజనుడు పలానా చోట చిన్న గదిలో, ఇంట్లోనే ఒక చిన్న గదిలో వాక్యం చెప్తున్నాడు, మేము అక్కడికి వెళ్తున్నామని అంటే సమాజంలో కిందకి మీదకి చూస్తారు మిమ్మల్ని. ఎందుకు? ఇంత పెద్ద చర్చి మన పక్కన ఉంటే, ఇంత పెద్ద మందిరాలు ఉన్నాయి, పరిసయ్యులు ఉన్నారు, ఇక్కడ రెవరెండ్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, డీడీలు ఉన్నారు, ఇంతమందిని దాటుకొని నువ్వు అక్కడికి వెళ్ళటానికి గల ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ గడియ వర్తమానం చెప్తారు. వర్తమానం అంటే ఏంటి? మేము చెప్పేది వర్తమానం కాదా? అక్కడ నేను చెప్పేది వినండి మీరు, నీకు అర్థం కావచ్చు, వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇక్కడ వర్తమానం లేనట్టు అంత దూరం, ఇది మేము చెప్పేది వర్తమానం కాదా, మేము చెప్పేది ఫలాంది కాదా అంటారా? అన్నారా? అంటారు. అయితే ఆయన ఈ కాలానికి సంబంధించిన వర్తమానం చెప్తారు అని. ఏ వర్తమానం అంటే ఇంక నీకు తట్టుకోలేక ఎండ్ టైం మెసేజ్ అని. ఎండ్ టైం మెసేజా? ఎవరు? బ్రహ్నాం బ్యాచా అంటారు. అవును, బ్రహ్నాం తెలుసా మీకు అంటే, చీ అతను మాకెందుకు, అతని పేరు కూడా మా దగ్గర ఎత్తబాక, ఈగొచ్చి వీడియోలు చూడు అంటే ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన వీడియోలు, యూసీవీసీ వాళ్ళు పెట్టిన వీడియోలు చూడు, పలానా ఆయన పేరు వీకేఆరా, ఎవరైనా వీకేఆర్ఐనా, వీకేఆర్ పెట్టిన వీడియోలు చూడు, ఇంకొకటి పెట్టిన వీడియోలు చూడు, ఆయనకు వ్యతిరేక పెట్టిన వీడియోలు చూడు. అయితే మీరు కూడా తప్పిపోయారా? మీరు కూడా మోసపోయారా? ఇక్కడికి కూడా మోసగాడు వచ్చాడా? ఎవరు వచ్చారు? ఇక్కడ కూడా అంతేనా? మోసగాడు వచ్చాడా? మీకేమనిపిస్తుంది? ఆ మాట అంటే మీకేమనిపిస్తుందండి? విన్నారా? ఇక్కడ కూడా మోసగాడు వచ్చాడా అన్నట్టుగా ఉంటుంది. ప్రవక్త చెప్పిన విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడైతే ఎలా ఉంటుందని చెప్తున్నాను నేను, మీకు అర్థం చేసుకోవాలి. నేను అక్కడ విషయాలు చెప్పట్లా, ఎక్కడైతే ఎలా ఉంటుంది. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. తీసేసారా? ఉంచండి, ఏమైంది? ఓకే. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడైతే ఎలా ఉంటుందో అనే విషయాన్ని నేను మీతో చెప్తున్నానండి. మీకు అర్థమైందా? ఎరుకోలో కూడా, జక్కై దృష్టిలో కూడా, జక్కై దగ్గర ఏముంది? డబ్బు ఉంది. డబ్బు ఉంది కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? ధనికులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు?
వాళ్ళకి రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, డీడీలు, పిహెచ్డీలు ఉన్నారు. అయితే మెల్లమెల్లగా వర్తమానం ఏమవుతుంది, ఆ ప్రాంతంలో తిరుగులాడుతూ ఉంది. యేసుక్రీస్తుని గురించి ఆ ప్రాంతంలో తిరుగులాడుతుంది. నా మాట అర్థం చేసుకోండి. కాబట్టి అక్కడ వెళ్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తన భార్య, ఎగ్జాంపుల్కి రిబ్కా అన్నామే, ఈ రిబ్కాకి మెసేజ్ వచ్చిందండి. ఏమొచ్చింది? ఎవరో ఇచ్చారు. ఏమిచ్చారు? ఒక వర్తమానం పుస్తకం ఇచ్చారు. ఇప్పుడు ఆ వర్తమాన పుస్తకంలో ఉన్న ఆయనే ఇక్కడికి వెళ్తున్నాడంట. నా మాట విన్నారా? ఇప్పుడు ఆ యేసుక్రీస్తు గూర్చిన పేరు ఎలా ఉంది అక్కడ సొసైటీలో? అతడు పెళ్ళి కాకుండానే మోసపూరితంగా ఒక తల్లి, ఒక కన్యక గర్భవతి అవుట ద్వారా, మోసపూరితంగా అవుట ద్వారా కలిగిన వాడు. యోసేపుకు పుట్ల. నా మాట విన్నారా? ఇప్పుడు ఆయనకి మంచి పేరు, గుడ్ నేమ్ ఉందా, బ్యాడ్ నేమ్ ఉందా? ఇప్పుడు ఈ వర్తమానానికి గుడ్ నేమ్ ఉందా, బ్యాడ్ నేమ్ ఉందా? ఇలా మీ చర్చిలో చెప్పండి చూద్దాం. చెప్పండి చూద్దాం. ఇప్పుడు మొత్తం వీడియోలు మీకే చూపిస్తారు, మీకే సెండ్ చేస్తారా? నా మాట విన్నారా? పిల్లరా, ఎందుకనంటే కొందరిని దేవుడు గుడ్డివారినిగా చేశాడు. ఇప్పుడు ఇందాక ప్రతాప్కి నేను చెప్తా ఉంటే, లేదయ్య గారు నేను బల్లగుద్ది చెప్తాను, నేను పలానా చోటకి వెళ్తున్నాను అని. నీకు అర్థమైంది, నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు తెలియనోడు ఏమనుకుంటాడు చెప్పండి? ఏమనుకుంటాడు? క్రొత్తవారు ఏమనుకుంటారు? నాకు కూడా ఎక్కువగా నేను వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నేను నూతన స్థలాలకే వెళ్తాను. మొన్న కర్ణాటకలో గంగావతిలో సేవ చేయుచున్నా. మొన్న ఒక 10 లక్షలతో ఎంతతో మీటింగ్ పెట్టాడండి ఆయన. ఎవరిని? జర్మియా పాస్టర్, హైదరాబాద్ జర్మియా పాస్టర్ని, తర్వాత పాటలు పాడే స్టీవెన్స్ అన్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మంచి కాన్ఫరెన్స్, పెద్ద మీటింగ్ పెట్టాడు. సో ఆ మీటింగ్ పెట్టిన ఆయన మన హొస్పేటలో ఉన్న ప్రతాప్ దగ్గరికి వచ్చాడండి. నా మాట గమనించాలి మీరు. బయటకు కూడా వెళ్తున్నా ఉండి. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రతాప్ దగ్గరికి వచ్చి, మీరు ఏ పద్ధతిన నువ్వు ఈ పరిచర్య చేస్తున్నావని మన ప్రతాప్ని అడిగారు, హొస్పేట సేవకుడిని. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఈ వర్తమానాన్ని పలానా జాన్ కోలా పరిచయం చేశాడండి, లేఖనాలు చూపించాడు, లేఖనాల ప్రకారం ఇది పలానా పలానా అని నాకు అర్థమైంది అని. అంటే నేను నీ దగ్గరికి వస్తాను అన్నాడంట. ఎందుకు వస్తానన్నాడు? నేను నీకు చెప్పి నువ్వు తప్పిపోయావు, నేనేం చేయాలా? లైన్లో పెట్టాలా? మళ్ళీ ఎక్కడ పెట్టాలా? నేను వాళ్ళని విమర్శించట్లేదండి, అలాగనే వాళ్ళని విమర్శించట్లే. ఎందుకు విమర్శించట్లేదంటే, ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నేను ఫోన్లో మాట్లాడి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ జేస్దాస్ పాస్టర్ గారు బతికాడు. అప్పుడు నేనంటే చాలా అభిమానం ఆయన. ఎందుకు అభిమానమో తెలుసా? నేను ఏ వర్తమానం అనే సంగతి ఆయనకు అప్పుడు తెలియదు. అద్భుతం అయితే కావాలా, పొందుకున్నాడు. స్వస్థత అయితే కావాలా, పొందుకున్నాడు. నా మాట విన్నారా? అయితే ఆ వర్తమానం మాత్రం వద్దు. ఏం కావాలి ఇప్పుడు? స్వస్థత కావాలా? నిద్రవుతుందా? విడుదల కావాలా? ఈ పుస్తకాలు ఎప్పుడైనా చదివారా నువ్వు? ఒక పుస్తకం అన్నా? ఏం పుస్తకం చదువుతావు చెప్పు నువ్వు? వర్తమానం పుస్తకం. నీ కంపెనీ పేరు ఏంటి? యూనిక్యూ బిజినెస్ సంబంధించింది నీ ఆఫీస్. ఆ పుస్తకాలన్నా చదివావా? మన ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా నాకు ఏంటది? ఇప్పుడు మీరు గమనించాలి, ఖచ్చితంగా ఈ వర్తమానపు బుక్స్ మీరు చదవాలి. ఇక మీరు చదవకపోతే ఎవరు చదువుతారు? ఇప్పుడు మీకే అర్థం కాకపోతే పక్కనోడికి ఎలా అర్థమవుతుందని అడుగుతున్నాను. నీకు అర్థమైందా? చదవాలా వద్దా మీరు? అమ్ములు చదివావా? చదువు రాదు కదా నీకు? వచ్చు, మరి చదవరు అంటే మీకు బుక్స్ లేవా? ఎన్ని కావాలో తీసుకెళ్ళండి. ముందు మీరు చదవండి, బైబిల్ చదవండి, వర్తమానం చదవండి. అప్పుడు నేను చెప్పేది కథ కాదు, ఇది వాస్తవం అని మీకు అర్థమవుతుంది. లేకపోతే నేను చెప్పే మెసేజ్లు, నేను కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఇదే. అయినను నన్ను అటు పంపాడు దేవుడు. నిన్న 5 రకాల పరిచర్యల గురించి మన ఫీల్డ్లో ఉన్న సేవకులకి నేను చెప్పాను. ఈ 5 రకాల పరిచర్యలో మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచాడో చూసుకోండి అన్న. ఎందుకంటే మనం ఏ పొజిషన్లో పనిచేసినా
విలియం బ్రెన్హామ్ గారు బాప్టిస్ట్ సేవకుడు. ఆమెన్. బాప్టిస్ట్ సేవకుడైన విలియం బ్రెన్హామ్ గారు ఆ తర్వాత పెంతెకోస్తు దగ్గరికి దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తనలో ఉన్న ఆత్మ, తనలో ఉన్న దేవుని నియమం ఏంటో కనుగొన్నాడు. ఒక ప్రవక్త యొక్క, అంతకుముందు ఇవాంజలిస్ట్ అని తిరిగాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఏం గుర్తించాడంటే తాను ఒక ప్రవక్తనని గుర్తించాడు. అంటే ఆ నియమము అలాగ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు అనుకున్నారు నేను ఇవాంజలిస్టా. మన వాళ్ళు ఎక్కడైనా అందరికీ ఒక చర్చి, ఒక డబ్బా. చర్చి డబ్బా అంటే ఏంటి? సంఘము చందా పెట్టి. ఇది అలవాటు పడిపోయిన వాళ్ళు అందరూ కాపర్లే వచ్చారు మన దగ్గర. కానీ ఇప్పుడు అక్కడున్న బిలీవర్స్ ఏమంటారు? అబ్బో మాకు అర్థం కావట్లేదు, మేము తట్టుకోలేమంటున్నారు. అయితే వీళ్ళు ఎందుకు పనికిరానని కాదు నేను అనేది, వాళ్ళకి పిలుపు ఏదో వారికి తెలియకుండా వాళ్ళు చేసే పనిలో ప్రజలు మొత్తుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా గోసి బిగేసి నన్ను అంటావంటారని తోడగొడుతున్నారు. అవసరంలా. దేవుడు నీకు ఒక నియమం ఇచ్చాడు అనుకోండి, ఆ నియమంలో ఎవడు నిన్నేం అనలేడు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లరా, నేను నిన్న అది చెప్పాను. అది ఏమని చెప్పాను? మీరు ఏమై ఉన్నారో, దేవుని ఏర్పాటు మీ విషయంలో ఏమై ఉందో ముందు మీరు తెలుసుకోవాలి. నా మాట విన్నారా? ముందు మీరు అది తెలుసుకోవాలని నేను చెప్పానండి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఆమేన్, ఖచ్చితంగా ఈ వర్తమానం మీరు చదవాలా. ఓకే, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి వర్తమాన బుక్స్? చదువుతున్నావా? కనీసం క్యాలెండర్ చూసావు ఎప్పుడన్నా? ఓకే. కాబట్టి ఇప్పుడు మనం వర్తమానం అని చెప్పుకుంటున్నాం, కానీ మనకే చాలా విషయాలు తెలియట్లేదు. అది చాలా దుఃఖకరము. అవునా? అందుకే నేను ఏ ప్రశ్న అడిగినా ఏబి అన్న, ఏబి కలిపి సిలువ ఇలా చూపిస్తున్నారు. ఇలాగే విన్నారా? కారణం ఏంటంటే కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి ఆ బ్రదర్ వచ్చి అడిగితే సరే రండి, మన ప్రతాప్ అన్నాడంట. రండి, ఆయన రాక్కర్లేదులే నేను చెప్తాలే అన్నాడంట. నీకు తెలుసా అన్నాడంట. నాకు బాగా తెలుసు అండి, తెలిసినంతవరకు తెలుసు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనైతే జవాబు చెప్తా. ఒకవేళ నేను చెప్పలేకపోతే అప్పుడు మా పాస్టర్ గారికి మీరు ఫోన్ చేయొచ్చు అన్నాడంట. రాలేదంట. మీకు అర్థమైందా? రాలేదంట. బహుశా చెప్పుంటాడు వాళ్ళ బంధువులకి. ఏమని చెప్పుంటాడంటే, బాగా పీకల దాకా మెసేజ్ ఎక్కిపోయింది దీనికి. ఏమెక్కిపోయింది? మెసేజ్ ఎక్కింది, ఇంకా నేను మాట్లాడలేనని ఉంటాడు. నా పాయింట్ అర్థమైందా? ఈయన బాధ ఏంటంటే ఈస్టర్ చేయించాలని. ఏం చేయించాలా? గుడ్ ఫ్రైడేలో ఈయన ఉపవాసంలో పెట్టాలని. ఎవరిని? నేను చేయను అన్నాడంట. ఈ 40 నా పిల్లలకి అంత ఫుడ్ పెడుతున్నాను నేను. ఆదివారం గుడ్లన్నా పెడతాను కనీసం. మాకు మటన్ కూడా తింటాం మేము. అంటే ఈ నెలలో ఎలా తింటున్నావు నువ్వు అన్నాడంట. నాకు నెల లేదు, గిల లేదు, జనవరి నుంచి డిసెంబర్ దాకా తినకూడదు అనుకుంటే ఎప్పుడైనా తినమేమో, కానీ తినాలనుకుంటే రోజు తింటాము, డబ్బులు ఉండాలి కానీ అన్నాడంట. విన్నారా? అది అబ్బుతో అసలు నీకు పిచ్చి పెట్టిందా? అసలు ఈ నెలలో తినొచ్చా అన్నాడంట. తినకూడదని ఎవరు చెప్పారు? ఏమన్నా బర్డ్ ఫ్లూ వచ్చిందా? కోళ్ళకి వచ్చిందా? లేకపోతే ఈ జంతువులకి ఏమైనా మంకీ ఫాక్స్ వచ్చిందా? అలా కదా. గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడే అవును, బైబిల్లో గుడ్ ఫ్రైడే చేసుకోండి అని అపోస్తులు ఎక్కడైనా చెప్పారా? అబ్బో నీకు భక్తి లేదయా, డ్రాప్ ఇట్. కాబట్టి పిల్లరా, మీరు గమనిస్తే యేసు ప్రభు గురించి కూడా అలాంటి ఒక వివాదాస్పదమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే పామరులు, చిన్న చిన్న ప్రజలు, అల్ప జనాంగాలు ఆయనను చేర్చుకోవటం మొదలెట్టారు. యేసుక్రీస్తుని పరిసయ్యులు, శాస్త్రులు ఆయన బోధని సమాజ మందిరాల్లో నుంచి కొట్టివేశారు. ఏమని కొట్టివేశారు? ఈ మెసేజ్ మీరు వినొద్దు. అది కనీసం చేర్చుకోవాలి కదా. కనీసం నువ్వు మెసేజ్ అంతా విని నీకు అర్థం కాకపోతే వదిలే. అసలు వినకుండా వదిలేస్తే ఎలాగా? ఇప్పుడు పోయిన మెసేజ్లో నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళా, ఫ్రెండ్లను బట్టి మసీదుకి వెళ్ళా, ఫ్రెండ్లను బట్టి హిందూ టెంపుల్స్కి వెళ్ళా. మళ్ళా నాకు ఈ మార్గంలోనే దేవుడు నాతో మాట్లాడాడు. ఒకవేళ ఆ మార్గంలో కూడా నాకు దొరికితే నేను దాన్ని అనుసరించేవాడిని. నన్ను ఎవడేమంటాడు?
ఇప్పుడు మన పూర్వీకులందరూ కూడా హిందువులే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళకి తెలుసా అండి క్రిస్టియానిటీ ఇండియాకి రానప్పుడు వాళ్ళు ఎవరు దేవతలను పూజించేవాళ్ళు కాదా? మనకి ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వెలుగొండయ్య, కొండమ్మ, కోటమ్మ, తిరుపతమ్మ, ఇవన్నీ ఎలా వచ్చినాయి? అది వాళ్ళ నాన్న పేరు నాగేశ్వరరావు, సుందర్రావు, ఎలా వచ్చినాయి పేర్లన్నీ? అవి ఏమన్నా మన క్రైస్తవ పేర్లు అవన్నీ? ఈ నాన్న పేరు ఏంటి? గోపయ్య. అమ్మ పేరు ఒరిజినల్ పేరు చెప్పు. గురవమ్మ. దేవతలు కదా? దేవతలా కాదా? నాగమ్మ దేవత కదా? వెలుగొండయ్య, ఇవన్నీ కూడా అన్యుల యొక్క పేర్లా కాదా? కానీ ఈరోజు మతం అనుకున్నాం అనుకోండి, మనం క్రైస్తవ పేర్లన్నీ కూడా మతం అనుకున్నాం అనుకోండి. నా మాట విన్నారా? అప్పుడు మతం రూపంలో నువ్వు తీసుకున్నా దేవుణ్ణి తెలుసుకున్నట్టు కాదు అది. నా మాట విన్నారా? నేను ముగించాలా. మతం అన్నా కూడా నువ్వు దేవుణ్ణి రక్షణ పొందావని కాదు, దీంట్లోకి వచ్చావు. కానీ నేను అంటాను, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంటేనే నిజమైన క్రైస్తవుడు. ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను గూర్చి ఆయన తెలుసుకుంటేనే ఆయన దేవుడు. ఇప్పుడు ఈ రిప్కమ్మ చెప్తుంది, దీనికి లింక్ కోసం మాట్లాడాలండి. ఏమన్నదంటే ఆమె, ఆయన ప్రవక్తని నాకు నమ్మకం కలుగుతుందయ్యా. ఇప్పుడు భార్యాభర్తల గొడవ. నువ్వు అన్నావని నీ మాట తీసుకొని వెళ్ళి మా పరిసయ్యుడి గారిని అడిగాను. ఈ పరిసయ్యుడి గారు ఏమన్నాడు తెలుసా? ఆ పేరు కూడా ఎత్తబాక, ఎవరా యేసు? యేసు ఊసెత్తావంటే మూతి పగులు జాగ్రత్త అన్నారంట. ఏమన్నారు? ఆ నజరేయుడైన యేసు పేరు కూడా ఎత్తొద్దు, మన గుంపు కాదు అది అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, అందరు వెళ్తున్నారు, ఆయన ఒక ప్రవక్తని నమ్ముతున్నారంట కదా, ఇంతవరకు మన ఏరియాలో ప్రవక్తే లేడు, ఈ కాలానికి అసలు ప్రవక్తే లేడు అని మనం అనుకుంటున్న వేళ ప్రవక్త యొక్క సూచన, మెస్సియా యొక్క సూచన ఆయనలో కనబడుతుందని ప్రజలందరూ గుంపుగా వెళ్తే మీరు ఎందుకు అలా అంటున్నారు? చూడవయ్యా జక్కయ్య, మనం అందరం ధనికులు, ఈ విద్య లేని పామరులు ఉన్నారే, చదువు సంధ్య లేని వాళ్ళు ఉన్నారే, చెత్త పేపర్లు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారే, ఈ చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దాన్ని నమ్ముతారు. మనం నమ్మకూడదు. ఎవరు నమ్మకూడదో మాట్లాడేంటండి? దిక్కు నువ్వు డబ్బున్నవాడు అయ్యావనుకో ఏ చర్చికి వెళ్ళాలి? ఏ బాప్టిస్టో, ఏ లూథరనో, ఏ పెద్ద బడా చర్చికి వెళ్ళాలి. ఏ చర్చికి వెళ్ళాలి? వాళ్ళు వాక్యం చెప్పారా లేదా? నథింగ్. ఇప్పుడు అన్ని జనులు మతం అంటున్నారే, అది మతం. మనం చెప్పేది మతం కాదు, మనం చెప్పేది సత్యం. ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉన్నది. అసలు నన్ను అడిగితే నేను సంఘం అని కూడా నేను అంటానికి ఇష్టపడట్ల. ఇది ఒక గుడారం, ఇది ఒక టెబర్నికల్. ఆ సత్యముని ఎరిగిన వారందరం కూడా ఈ గృహంలో కూడుకొని ఆయన ఆరాధిస్తున్నారు. దట్ ఈజ్ నాట్ ఏ ఫార్మాలిటీ. ఏదో ఆదివారం కదా, మనం ఏదో ఆరాధించాలి కదా. నో 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 నో. ఇప్పుడు సత్యమును బట్టి మనం ఒక చోట కలుసుకుంటున్నామండి. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందా? మనం ఎలా ఆరాధించడానికి వచ్చాము? ఆత్మతోనూ సత్యముతోనూ ఇక్కడ ఆరాధించడానికి వచ్చాము. వాక్యంతో కలుసుకోవడానికి వచ్చాం. వాక్యం మనలను ఒకవేళ పడిపోయినట్లయితే నిలబెట్టడానికి ఇక్కడ వాడబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అంతేనా కదా? అలా కాదనుకోండి, ఇక నేను పెద్ద బిల్డింగ్ కట్టి 500 మందికి వేసి రోజు ఏదో ఒక పిలుపు మీద జనాలను రప్పించాలి. నా ఉద్దేశం అది కాదే. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? నీకు ఏదో ఎలాంటి ప్రలోభం లేకుండా, నీకు బావితో విత్తానో, బోరింగ్ వేపిస్తామో, కొత్త బట్టలు ఇస్తామో, చీరలు పంచుతామో, ఈస్టర్కి గుడ్ ఫ్రైడేకి ప్లేట్లు పంచుతామో, స్వీట్లు పంచుతామో అని చెప్తే దాన్ని ఏమంటారు? ప్రలోభము అంటారు. ఇప్పుడు మీ ఛార్జీ మీరే పెట్టుకొని వస్తున్నారు. నా మాట వినబడుతుందా? మీ ఛార్జీ మీరే పెట్టుకొని వస్తున్నారు, అవునా? నేను పెడుతున్నాను. ఎవరు మాట్లాడండి? మీరేనా? సరే, నేను మీకు ఏదైనా ఇస్తున్నానా? ఏం లేదు. కానీ ఒకటి ఇస్తున్నాను, వాక్యం. ఆ వాక్యం కొరకు మీ ప్రాంతం నుండి ఇక్కడ పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చారు, దైవజనుడు ఇక్కడికి వచ్చాడు.
అంటే మీరు ఏదో వెతుకుతున్నారు, కరుడుని పిలిచినట్టుగా ఒక వాక్యముని మీరు వెతికారు, వాక్యం మిమ్మల్ని పట్టుకున్నది. ఆ వాక్యం కోసం ఈ చిన్న కుటీరంలోకైనా మీరు వస్తున్నారే, దట్ ఈజ్ ద ఒరిజినల్ లవ్. అది నిజమైన దైవిక ప్రేమ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? రిబ్కా అనుకోండి, జక్కయ్య భార్య. అతడు వెళ్ళొచ్చి ఇంకా పేరు కూడా మన ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు, ఎందుకంటే చాలా అవమానపరిచారు. నీకు ఏం కావాలో చెప్పు, చీరలు కావాలా, ఇంకా బంగారం కావాలా, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, బట్ ఆయన ఈ వీధిని వస్తున్నాడు కనుక ఆయనకు దగ్గరికి ప్రార్థనకి వెళ్తానంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు, మీ బావలాగా. సాయంత్రం వచ్చి అవసరమైతే బీచ్కి వెళ్దాం, పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్దాం? నా మాట అర్థమవుతుందా? కావాలంటే బీచ్కి వెళ్దాం, కావాలంటే ఎగ్జిబిషన్కి వెళ్దాం, కావాలంటే ఏదైనా టూర్కి వెళ్దాం. నువ్వు మాత్రం మన బాప్టిస్ట్ చర్చికి వెళ్ళు, అక్కడ ప్లేట్లు గ్లాసులు ఇస్తారు. ఇప్పుడు మధ్యాహ్నం ఉపవాసం అయిపోగానే 4 గంటలకు ఏమిస్తారు? నిమ్మకాయ ద్రాక్ష రసం ఇస్తారు, అది నిమ్మ నీళ్ళు ఇస్తారు, ఏంటది ఏదో ఇస్తారు సంథింగ్. అక్కడికి వెళ్ళు, ఎందుకంటే పండగ కాబట్టి. ఎక్కడికి వెళ్ళమాక దండగా, ఏంటది? నాకు పెట్రోల్ దండగా, నువ్వు మెట్లెక్కి దిగేది దండగా. అక్కడ నీకు వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం లేదయ్యా, వాక్యం అయ్యా, అదే సత్యం. సత్యము గిత్యం అంటే ఊరుకొని నేను సాయంత్రం ఒక క్వార్టర్ వేసుకొని వచ్చానంటే సత్యము దిగుద్ది నీకు. పాపం అటు రాలేక ఇంట్లో ఉండలేక కొంతమంది తపతపలాడే చాలా తపన పడే వాళ్ళు ఉన్నారండి మనలో కూడా. మీ చెల్లెలు జ్యోతి అంటది, పాస్టర్ అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన వల్ల జరుగుద్దని నేను నమ్ముతాను, బట్ ప్రార్థనకు రాలేను. ఎక్కడికి రాలేను? ప్రార్థనకైతే రాలేను, కానీ ప్రార్థన అంటే నమ్మకం. అమ్మ చెప్పుద్ది, నాకు నమ్మకమే, కానీ నేను రాలేను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలాంటి రిబ్కాయే ఈ రిబ్కా. నా మాట విన్నారా? అంటే ఈ కాలాంతో కూడా పోల్చి చెప్తున్నాను నేను, మీకు కొద్దిగా అర్థం చేసుకోండి. ఆమె కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ నాకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వింతైన అనుభవం అండి. హోస్పేట వస్తే ఒక అనుభవం కలిగింది, చెన్నై వస్తే ఇంకొక అనుభవం కలిగింది. ఎంతమంది బందికానాలు కొట్టుమిట్టాడుతున్నారో చాలా బాధ కలుగుతుంది. సో ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని నేను తీసుకోవటానికి గల కారణం ఏంటంటే ఇక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. నా మాట విన్నారా? కాబట్టి ఆయన అన్నాడు, నో, మనం అక్కడికి వెళ్ళటానికి వెళ్ళాలి. మన డిసెంబర్లో మేము ఇక్కడే ఉన్నప్పుడు మేము వెళ్తాం కదా ఈ మంజుల వాళ్ళ కొట్టుకాడు. ఆ మంది ఈరోజు కూడా మీరు సేమియాలు తీసుకెళ్ళండి, క్రిస్మస్ కదా అవి తీసుకెళ్ళండి, పలావ్ దినుసులు కూడా ఉన్నాయి తీసుకెళ్ళండి, తర్వాత డబ్బులు ఇద్దు కానీ తీసుకెళ్ళంటే ఏమో పుసుక్కున మేము చేయమంది. మీరు క్రిస్టియన్స్ అన్నారు కదా అక్క, క్రిస్టియన్స్ అయితే మీరు చేయకపోవటం ఏంటి, మీ పండగ మీరు చేయకపోవటం ఏంటి? లేదమ్మా మేము చేయంలే అందరు. ఓ పని చేయరాదా, నువ్వు చేయకపోతే చేయకపోయావు, కానీ మీరు పిల్లలు ఇక్కడ మేము వెళ్ళే చర్చికి పండగకి మేము అన్ని చర్చిలకి వెళ్తాం. క్రిస్మస్ వస్తే ఈ చర్చికి వెళ్తాం, ఇంకో పండుగ వస్తే అక్కడికి వెళ్తాం, రంజాన్ వస్తే ఇక్కడికి వెళ్తాం. ఎందుకు? ఈ వ్యాపారం కాబట్టి అన్నిటికీ వెళ్ళాలా. మీకు అర్థమైందా? కాబట్టి మీరు కూడా పని చేయకూడదా? అలా రండి మా చర్చి దగ్గర తీసుకెళ్తా అన్నారు. మేమందరం మీరు చర్చికి వెళ్తారా అంటే, భలేదానివి, ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో మనకేం తెలుసు? దేవుళ్ళు ఎంతమంది అయితే ఏంటి? ఇప్పుడు యేసుప్రభుని కూడా మాతో కలిపేసుకుందాం అన్నారు వాళ్ళు. ఏమన్నారు? ఇంకెన్ని కొత్త దేవుళ్ళు వచ్చినా దాన్ని మతం అంటారు, కానీ సత్యం తెలిస్తే కొన్ని విడుచుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇతడు ఒక బిజినెస్ మ్యాన్, ఇతడు ఒక వ్యాపారస్తుడు, ఇతడు సుంకపు గుత్తాదారుడు. నా మాట విన్నారా? కాబట్టి ఇతడు ఏం చేశాడు? తన పని, తన హోదా, తనకు బిజినెస్ జరగాలి కదా. ఎవరు మాట్లాడారంటే తన యొక్క పనులు జరగాల. అతడు వాళ్ళకి కావాలంటే ఏమంటాడు? రిబ్కా నువ్వు బయలుదేరు, నీకు ఏది కావాలంటే అది పెట్టిస్తా రెస్టారెంట్లో, టాప్ ఫుడ్, నీకేం కావాలి అడుగు, నీకేం కావాలి అడుగు సండే, కానీ అక్కడికి మాత్రం వెళ్ళమాక. ఎవరు మాట్లాడారంటే నీకేం కావాలో అడుగు. మనం అక్కడికి వెళ్ళామనుకో నా పరువు పోద్ది. ఇక్కడ ఏం పోద్ది? మీకు అర్థం కాలేదా? నా పరువు పోతుంది. అసలు
హోస్పేట మీరు చూడలేదు కానీ నరక యాతన అనుభవిస్తే సంఘం పుట్టిందండి. ఎంతో బాధ. మన ప్రతాప్ వాళ్ళ అమ్మ అయితే ఏమందో తెలుసా, అప్పుడు ఆదామును పెట్టాం మనం. ఆమె మరి ఏం చేసిందో తెలియదు కానీ ఆదామును ప్రేమకుమారి తన్నుకుండేటట్టు చేసిందండి. అప్పటికప్పుడు పారిపోయారు. వాళ్ళు పారిపోయినా ఉన్నారనుకుంటున్నారా మీరు? అక్కడ కూడా తన్నుకున్నారండి, తరుపాడులో కూడా చెట్టు కింద. వింటాడు ఇప్పుడు ఆదాము ఇది. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి, ఏమైందో నాకు తెలియదు. ఆ తర్వాత నన్ను అన్నారు, నన్ను కూడా బెదిరించారు, ఇంక ఈసారి కనుక వచ్చాడు అనుకో మీ పాస్టర్కి చేతబడి చేస్తామన్నారు. కర్ణాటకలో కొన్ని ట్రిక్స్ ఉంటాయంట, నాకు తెలియదులేండి అది. అలాంటి పెద్ద పెద్ద ఆటలనే ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి వచ్చాను నేను. ఎక్కడికి? హోస్పేట. కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఏం జరిగింది ఉంటుందో, జరిగిందేమో నాకు తెలియదు కానీ శోధన అయితే ఎదుర్కొన్నా, చాలా శోధనలు ఎదుర్కొన్నా. అంటే డైరెక్ట్ వేలో ట్రై చేశారు మానిపించడానికి వీళ్ళని. రెండోది, ఇప్పటికి కూడా మాకు ఒక తెలిసిన ఉంది, మాలశ్రీ వాళ్ళ అత్త. ఆమె మాలశ్రీ మన దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకొని తన భర్తను కూడా తీసుకొని వచ్చింది. నా మాట విన్నారా? అయితే ఈమె ఏం చేస్తుంది తెలుసా మీకు? సిఎస్ఐలో నేను ఒక్కదాన్ని వెళ్తా. ఎందుకో తెలుసా? పుసుక్కుని మీరు ఎవరైనా చచ్చారనుకో అక్కడ సమాధులు ఉంటాయి, నన్ను బాగానే ఉండట అంటుంది. ఆమె ఏం వెతుకుతుంది అక్కడ? ఆ పేరు కూడా సూపర్ పేరు, సలోమి. ఎంత మంచి పేరు అండి, బైబిల్లో పేరు సలోమి. ఈ సలోమి ఏం వెతుకుతుంది? సమాధులు వెతుకుతుందండి. మీరందరూ సరే అయితే వెళ్తే వెళ్ళండి జాన్ బాబు దగ్గరికి, అక్కడికి వెళ్తే వెళ్ళండి బాప్టిజం తీసుకొని, నేను మాత్రం మీ సమాధుల కోసం ఇక్కడే ఉంటాను. సైతాన్ కాకపోతే ఏంటి అని, మీరు ఎప్పుడు సత్తారో మీరు సత్తే సమాధిని నేను రిజర్వ్ చేస్తాను అంతే. మా నాన్న బాప్టిస్ట్లో పెద్దండి. మా ఫ్రెండ్ వచ్చి అడిగాడు, మా నాన్న చనిపోయినప్పుడు ఆకువీళ్ళు అడిగాడు, జాను మీ నాన్నకి చాలా హక్కు ఉందిరా సమాధుల తోటలో. దేంట్లో? సమాధుల తోటలో హక్కు ఉందిరా. నువ్వు ఒక్క లెటర్ రాసి, మా నాన్న చనిపోయాడు ఈ కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ యొక్క చర్చి కాంపౌండ్లో ఆకువీడు సిబిసిఎన్సిలో, ఆయన ఒక శాశ్వత సభ్యుడు కనుక అతడు చనిపోయాడు, మాకొక అది కావాలి అని అడగమన్నాడండి. వద్దొద్దని చెప్పి నేను అప్పుడు ప్రకాశం జిల్లాలో సేవ చేస్తున్నా. ప్రకాశం జిల్లాలో మా సొంత తోటలు ఉన్నాయి. ఏమున్నాయి అంటే మా పూర్వీకుల తోటలు ఉన్నాయి. అక్కడ రప్పించేసా, అంబులెన్స్లో రప్పించేసి మా నాన్న చనిపోగానే మా తోటలో పెట్టా. నా మాట విన్నారా? ఎంత వేస్ట్ చేసావు డబ్బులు. అంబులెన్స్ తీసుకొని దూరం తీసుకురావటం, మళ్ళీ తోటలో పెట్టడం, ఎందుకు వచ్చిన కర్మ? వినారా? అవసరంలా, దాంట్లో అవసరంలా. వాళ్ళు నేను బతిలాడుకోవాల్సిన అవసరంలా. నేను కూడా పాస్టర్నే, నేను కూడా బాప్టిస్ట్ అని రాసిపెట్టి ఇచ్చేసేయి లెటరు, అప్పుడు ఇస్తారు. అవసరంలా. ఎందుకనంటే సమాధుల కోసం కాదు నా పరిచయం, సజీవులుగా ఎత్తబడటం కోసం. ఎక్కడో చనిపోయాక ఎక్కడైనా ఏదో ఒకటి ఉంటుందిలే, నో ప్రాబ్లం, దానికోసం నేను ఎదురు చూడట్లేదు. ఇప్పుడు మన ఈ సన్నీ వాళ్ళ తాతయ్య నాదరసప్పలు ఎందుకు వెళ్ళి అని చెప్పేవాడు తెలుసా? అక్కడ వచ్చేసాను కదా, అక్కడ కూడా ఒక కెనడియన్ మిషన్ సంబంధించినది ఉంది కైకులూరులో. దాంట్లో నాకు చోటు ఎవరు ఈ వర్తమానాన్ని బట్టి. ఇప్పుడు మా సొంతూరులో అయితే ఎక్కడో చోట వాళ్ళే పడేస్తారని నువ్వు కూడా చూసావు కదా, దగ్గరుండి పడేశారు కదా, చూశారు కదా మీరు. నా మాట అర్థం కాల? అతని కోరిక నెరవేరిందండి. కానీ నేను చావును, సజీవుడునై దేవుని రాకడలో ఎత్తబడతాం. దాని గురించిన ఆలోచన అతన్ని అక్కడ ముగిచ్చేసింది. పిల్లలు జాగ్రత్త చెప్తున్నాను, నిత్య జీవం కలిగిన దేవుని మాటలు వచ్చాక ఆఫ్టర్ సమాధుల కోసం, ఆఫ్టర్ ఇంకొక దానికోసం వారు సరైన క్రమం అదే మతం అంటే అది. ఇది మతం కాదు. ఈ మార్గాన్ని ఒక వ్యక్తి అనుసరిస్తే కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా ఆ వాక్యం కోసమే బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువుని గూర్చి చాలా తప్పుడు అభిప్రాయాలను వారు అక్కడ ప్రచురపరిచారు. బైబిల్లో మరొక మాట ఉంటుంది మనం చూస్తే, అదేంటంటే ధనవంతుడు ఉన్నాడా? ధనవంతుడు. అలాగే ధర్మశాస్త్రమును బాల్యమునందే నేర్చుకున్నవాడు.
అతడు ఒక ధనికుడు, అతడు ఒక యవనుడు, అతడు ఒక ఉద్యోగి, ఒక గజెటెడ్ ఆఫీసర్. నా మాట విన్నారా? అతడు ఏమడిగాడు తెలుసా? అతడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసుని అవటానికి నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు అన్నాడు, సరే నువ్వు నీ రూట్లోనే వద్దాం. ధర్మశాస్త్రం వచ్చా? వచ్చు. ఆజ్ఞలన్నీ పాటించావా? బాల్యం నుండే పాటించా. ఓకే, దేవుడు ప్రేమించన్నాడు. నీకొకటి కొదువుగా ఉన్నది. ఆమెన్. నా మాట చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాను నేను మీతో. ఇప్పుడు విషయాలు చూపిస్తున్నాను, అప్పటి విషయాలు చూపిస్తున్నాను, వర్తమానం చూపిస్తున్నాను. అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కార్యం అంటే అదే. ఏదో కాపీ అండ్ పేస్ట్గా చెప్తే నేను ఇదే చదివేసి మీకు చెప్పేస్తానండి. లేదు, ఈ మెసేజ్ ఈ టైంలో ఈ కాలానికి మనం అన్వయించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వినరా? ఒకలాంటి బుర్రబడికి డమాల్ అని వెళ్ళిపోతున్నారు అందరూ. మళ్ళీ ఏమని అన్నారు? సామాన్యులకి ఇది అర్థం కాదు అన్నాడు. దేవుడు సామాన్యతలోనే బోధించాడు. మన వాళ్ళు అంటారు ఇలా పైనుంచి ఇలా డమాల్ అనాలా, డుమాల్ అనాలని. ముఖ్యంగా వర్తమానం వాళ్ళు డూమ్ అనాలని. డాము లేదు, డూము లేదు. ఎప్పటికీ కూడా దేవుడు సామాన్యతలోనే ఉన్నాడు. నేను చూస్తున్నా, ఆయన సామాన్యతలోనే ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? మేఘాల మీద వెళ్తున్నారు. ఇలాగా వర్తమానం వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? మేఘం లేదు, వాళ్ళ భ్రమ అది. దేవుడు ఇలాగే ఉన్నాడు. వాళ్ళ ఊహల్లో మేము ఎక్కడో ఉన్నాం. కొత్తగా వచ్చే వాళ్ళని అవమానపరుస్తాం, మేము సామాన్యులను అవమానపరుస్తాం, చదువు లేని వాళ్ళని అవమానపరుస్తాం. చిచి సంఘ శాఖల్లాగా తయారైపోయారు. నా మాట విన్నారా? ఐ డోంట్ కేర్, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? వర్తమానం వాళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నారు. యూట్యూబ్ యుద్ధం జరుగుతుందండి ఇప్పుడు. ఏ యుద్ధం? యూట్యూబ్లో ఒకటి కౌంటర్ ఇస్తే ఆ ట్యూబ్లో ఇంకొకటి కౌంటరు. ఎవరో వరంగల్ ఆయన కౌంటర్ ఇచ్చాడు అనుకో, ఇంకొకరు ఎవరో నరసాపురం ఏరియా అయినా ఆయన కౌంటర్ ఇస్తాడు. విన్నారా? మీ కౌంటర్లో పక్కనోడు చస్తున్నాడు. దేవుడు మెల్లిగా సామాన్యతలో ఆయన వర్తమానం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కాదేశ్ బర్నియా దగ్గర. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఒరిజినల్ వెళ్ళిపోతాడు అవతలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే డినామినేషన్లో లేనంత శత్రుత్వం ఈరోజు వర్తమాన సంఘాల్లో ఉంది. ఆమేన్. మీకు అర్థమైందా? అంటే మీకు కొంతమందికి వర్తమానం తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఓకే, కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఈ ధనికుడి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. నీకు ఒకటి కొద్దిగా ఉందన్నాడు. దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే, ఇప్పుడు ధనం విడిచిపెడితే అతడు ఏమనుకున్నాడు? హోదా పోతుంది, సంఘంలో పరువు పోతుంది, గొప్పతనం పోతుంది. ఇవన్నీ దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ దగ్గరకు వస్తే దాన్ని ఏం చేశారు చెప్పాలి మీరు? దేనికోసం పోగొట్టుకున్నాడు? అతడు దేవుణ్ణి 6వ ఇంద్రియము ద్వారా చూడాలనుకోవాలా. ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి మీరు, ఇది మీకు అర్థమైందా? 6వ ఇంద్రియం ద్వారా చూడాలనుకోవట్లా, 5 ఇంద్రియాలతో దేవుని పట్టుకోవాలనుకుంటున్నారు. దొరకడు దేవుడు. నీకు పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది. ఓకే, కాబట్టి ఈమంట వచ్చేసి ఏంటి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ఏదేమైనా వెళ్ళాలనుకుంటున్నానయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధలని చెప్పుకోవాలనుకుంటున్నా. నో, ఆయన ప్రవక్త కాదంట. మా గురువు గారు చెప్పారు. ఎవరు చెప్పారు? మా రెవరెండ్ చెప్పాడు, మా బాప్టిస్ట్ పాస్టరు చెప్పాడు, మా పెంతెకోస్తు పాస్టరు చెప్పాడు, మా పలానా మినిస్ట్రీసు చెప్పారు. కాబట్టి మనం వెళ్ళదు. ఒకవేళ మనం వెళ్ళామనుకో ఏమవుతుందో తెలుసా? మన పరువే పోతుంది. అప్పుడు మనకి ఎంత డబ్బు ఉంటే పరువు పోయాక ఏం లాభం అండి? ఏమనుకుంటున్నాడు మనోడు? పరువు పోయాక. ఇప్పుడు ఈ ధనికుడు ఏమనుకున్నాడు? ఇదంతా పోతే, యశోదకి అర్థమవుతుందని చెప్పేది ఉన్నారు ఈ లోకంలో. ఇప్పుడు మీరు గమనించాలి, ఇదంతా పోతే ఎలాగా? మనం కూడా చాలా అనుకుంటాం. ఏమనుకుంటాం? సమీర అనుకుంటుంది పొదిల్లో ఒకవేళ అయ్యగారు కనుక వచ్చి మీ అవ్వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడతామంటే మా స్థానిక బాప్టిస్ట్ పాస్టర్ ఏమంటాడో. ఆయన పాపం మనమంటే పర్లేదు, చెన్నైలో ఎటో కట్టి వెళ్ళిపోతున్నాం ప్రార్థనకి. మా అవ్వాళ్ళు ఆ చర్చిలో
మరి పెద్ద అదే చర్చిలో ఆ పెద్ద మా అవ్వకు చుట్టం, విన్నారా? ఆ పెద్ద మా మామకు గొట్టం, అంటే అంటే ఈ రిలేషన్ ఆ చుట్టం ఈ గొట్టం పగిలిపోద్దేమో. అయ్యగారు వస్తే నోరు ఎంత ప్లాస్టిక్ లేయించుకొని తీసుకొచ్చినా ఆయన ప్లాస్టిక్ చీలిందంటే అసలు పరిశుద్ధాత్మ వచ్చిందంటే మొత్తం పగలగొట్టేస్తాడు అక్కడ. ఈ దెబ్బతో అవ్వోళ్ళ ఇంటికి వెళ్ళేది కూడా ఇది పోద్ది అది పోతుంది. దేవుడి దయ వలన ఏ ప్రార్థన అయినా అయ్యగారిని తప్ప అందరిని పిలుచుకుంటే మనం మెల్లిగా వెళ్ళొచ్చేయచ్చు. ఎవరికైనా అదే ఉంటుందండి. ప్రారంభంలో నా పరిస్థితి అదే. వీళ్ళు వస్తే పాటలు పాడమంటే జాలరి 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 జాలకని లేచేవాళ్ళు. వాళ్ళేమో హల్లెలూయా అంటే కోపం వాళ్ళకి, విన్నారా? వీళ్ళేమో చెలరేగిపోతారు. వీళ్ళది అపోస్తులకి చర్చ అంటే చెలరేగిపోతారు. పెంతెకోస్తు ఇది కాబట్టి నాకు చాలా బాధ వేసేది. అప్పుడు వాళ్ళు నన్ను చిన్న చూపు చూసేవాళ్ళు. ఒక వారం చర్చి కూడా డుమ్మా కొట్టేవాడిని అండి భయపడి. కారణం ఏంటంటే వాళ్ళు నన్ను చూసి ఇలా చూస్తే వాళ్ళు మంచిగా చూసినా అన్నట్టుంటుంది, అబ్బో అన్నట్టుంటుంది. అలా ఉంటాయండి. సొసైటీ చాలా ప్రమాదకరం. ఇప్పుడు మనం సత్యం తెలుసుకున్నాక మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అబ్బో మొత్తం తీసేశారు, వెళ్ళారా అంటే ఎలా ఉంటుంది? ఆ రోజు ఆదివారం డుమ్మా కొట్టేయాలనిపిస్తుంది, విన్నారా? సో పిల్లరా, అలాంటి పరిస్థితి. చివరికి వచ్చేసి షూ అని బట్టలను విప్పదీసేసి అక్కడ పడుకున్నాడు. ఏమేం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారి వస్తాడు ఆయన. ఇప్పుడు ముందు అన్నాడు కదా, మా గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతానని అడిగాడు కదా. ఇప్పుడు ఆ ధనికుడు కూడా ఏమన్నాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అలాగే ఈయన మనసులో ఒక తపన కలుగుతుందండి. ఇప్పుడు ఈ రిబ్కా చేస్తుందంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పరిస్థితులను నా భర్త వెళ్ళమనకపోతే నేను వెళ్ళలేను. నా పాయింట్ అర్థం చేసుకోండి. నా భర్త పర్మిషన్ ఇవ్వకపోతే నేను వెళ్ళలేను. నేను వెళ్ళాలంటే నా భర్త ఏమి ఇవ్వాలా? చెప్పండి పర్మిషను. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే నా పరిస్థితులు మారుతాయి. ఎవరో బలహీనలు బాగుపడుతున్నారంటే నా బలహీనత పోతుంది. అనేక మంది రక్షణ పొందుతున్నారంటే నిజంగా ఈయన మెస్సియా, ఈ గడియపు వర్తమానికుడే నేను అర్థం చేసుకున్నాను. ఆమెన్. ఆమెలో ఒక తృష్ణ ఉందండి, థ్రస్ట్. కాబట్టి ఆమె నిద్రపోకుండా ఆయన పడుకున్నాడు. ఏం ప్రార్థన చేస్తా ఉంది, మొరపెడతా ఉంది. ప్రవక్త అంటాడు ప్రార్థన పరిస్థితులను మారుతుంది. చాలామంది నీ భర్త మారకపోతే నువ్వు తలా నెత్తి కొట్టుకోవడం కాదు భాగ్యం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే అతనిలో ఒక మార్పు వచ్చింది. మాటకు లేచి కూర్చుంటున్నాడు. చివరికి తెల్లారింది. ప్రభువు వచ్చే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా. ఆ మార్గమున ఆయన వెళ్ళే ఆ 2 కూడళ్ళ మార్గమున ఆయన ఈ మార్గమున రానయ్యున్నాడని వారికి అర్థమైపోయిన తర్వాత పొద్దునే లేచాడు, స్నానం చేశాడు, బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఏమి కూడా కళ్ళు మూసుకొని సర్లే మా ఆయన వెళ్ళొద్దు అన్నాడని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటే ఈయన మెల్లగా లేచి డ్రెస్ వేసుకుంటున్నాడంట. మంచి కొత్త బట్టలు వేస్తున్నాడంట. ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రవక్త చాలా బాగా చెప్పాడు. ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను వెళ్ళి యేసయ్య ముక్కు మీద ఏలు పెట్టి, మీకు విషయం తెలుసా? ఎత్తైన వాళ్ళకంటే పొట్టోడికి పుట్టుడి కోపం ఉంటుందండి, మామూలు కోపం ఉండదు. మా ఊర్లో కూడా ఇంత ఒక ఆయన ఉండేవాడు, మీకు తెలుసా? ఆయన పేరే రోగయ్య. ఎందుకంటే వీడు సత్తాడని వాళ్ళ అమ్మలు రోగయ్య అని పేరు పెట్టారంట. అతను కనుక ఎవరన్నా చిన్న జోక్ ఎత్తే ఎంత ఉంటాడు, ఎగిరి కుర్చీ మీద నిలబడి మాట్లాడతాడండి గొడవ పెట్టుకోవాలంటే. అంత కోపం అన్నమాట. నీకు అర్థమైందా? ఇప్పుడు ఈయన భార్య కదపడానికి వీలు లేదు. కదిపితే అవసరమైతే బల్లెక్కైనా కొడతాడు ఆమె. మీకు అర్థం వాళ్ళ కోపం ఎలా ఉంటుంది? చాలా జాస్తిగా ఉంటుంది కోపం. నా మాట విన్నారా? ఆమె చూస్తూ ఉంది కానీ ప్రార్థన చేస్తూ ఉంది. పిల్లరా, చాలామంది ఇప్పుడు నువ్వు అంటావు కదా, మా బావకి చాలా కోపమో, వాడికి చాలా వెర్రి కోపమో. ప్రతాప్ వాడు అంటాడు, ఎందుకంటే వాళ్ళ మేనమామ అంట, వాడు వీడే అంటాను, నేను అంటాను. ఏమన్నా అయ్యగారు అంటావా ఏంటి ఆయన్ని, వాడు అంటాను అంటాడు. సరే గౌరవించి బావగారు బాగున్నారా అని అడుగు రేపు వెళ్ళి, విన్నారా? అప్పుడు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఇతను మెల్లగా డ్రెస్ వేసుకుని, నిద్ర పట్ల
రాత్రంతా ఈయన ఎవరో అని ఆయనలో చూడాలనే కోరిక ఎవరు పుట్టిస్తున్నారండి? ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కానీ మనం ప్రార్థన ఆశ్రయించమండి. కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన ఆశ్రయించకుండా ఆల్టర్నేట్స్ ఎత్తుక్కుంటూ ఉంటాం. ఒక్కటే మనకు ఆల్టర్నేట్, ప్రార్థన. ప్రతి పరిస్థితి మారాలంటే ఏం చేయాలా? ప్రార్థన. నువ్వు బాగా చదువు, మళ్ళీ ఫెయిల్ అవుతావు, కానీ ప్రార్థన చేయి. చదవకపోయినా, అంటే చదవద్దని కాదులే, కొద్దిగా అటు ఇటు అయినా దేవుడు అద్భుతం చేస్తాడు. నా మాట విన్నారా? మొన్నటిదాకా సన్ని చిన్నారి రాదులే అని బాగా ఏసీ వేసుకొని మంచం వేసుకొని మళ్ళా ఏసీ వలన చలి పుడితే దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాడు. ఏదో చల్లగా ఒక కబురు వచ్చిందంటే వాళ్ళకి ఏమి ఉంటాయి కదా, వాళ్ళు అన్నారంట ప్రయాణం చేస్తే 3వ నెలలోనో 5వ నెలలోనో చేయాలంట. ఏ నెల? ఇప్పుడు 3. ఏ నెలలో చేయాలి చేస్తే ప్రయాణం? డాక్టర్లు ఏమో ఈ టైంలో వెళ్ళకూడదు అన్నారంట. కానీ వీళ్ళకి ముహూర్తం గొప్పదా, డాక్టర్ గొప్పదా? ఏది గొప్పదండి చెప్పరండి? ఆ నెలలు మళ్ళీ 4లో పడిన దానికి వెళ్ళకూడదు, మళ్ళీ 5లో వెళ్ళాలి. 5లో పెడితే మళ్ళీ 7లో వచ్చేయాలి. ఇది ఎలారా నాయనా అని చెప్పేసి ఎట్టో కట్టలే దేవుడే ఉన్నాడు. ముహూర్తం అయితేనేమో ఇక డాక్టర్ కూడా కాదు, ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవుడి మీద భారం వేసుకొని వచ్చేస్తున్నాం అని చెప్పారంటాడు. నిన్నటి నుంచి ఇంటర్వ్యూల కోసం నిద్ర పట్టట్లే మనోడికి. మంచం మీద నేను అనుకుంటున్నా చిన్నారి ప్రార్థన చేస్తుందేమో. నేను వెళ్ళేలోకి మా ఆయనకి మళ్ళీ జాబు రావాలి. ఎన్నిసార్లు? పెళ్ళికి ముందు ఒక జాబు, పెళ్ళి అయ్యాక ఒక జాబు, మధ్యలో ఒక జాబు, అంటే ప్రెగ్నెంట్ అయ్యాక ఒక జాబు, ఇప్పుడు మళ్ళీ పిల్లోడు పుట్టేదాకా ఇంకొక జాబు. నో సార్. ఇప్పుడు మన పరిస్థితులు కాదు, పరిస్థితులను మార్చేది ప్రార్థన. ఇప్పుడు మనకి జాబులు రాలేదనుకో ఏమవుతుంది? కోపం వస్తుంది. ఏమవుతుంది? ఎవరన్నా మందు కొట్టేవాడిని మందు తాగేవా అని అంటే ఎంత కోపం వస్తుందో తెలిసేవాడికి. వీళ్ళ తాతకి ఎవరన్నా తాగుబోతే సాక అన్నాడంటే ఎవడో, అంటే పోస్ట్ ఆఫీస్ వాడు పలానా ఉత్తరం వచ్చింది అన్నారంట. ఇసాక్ ఎక్కడ? ఇక్కడ ఇసాక్ ఎక్కడ అంటే మిలిటరీ వాడు అన్నారంట. గురుగా మిలిటరీ వాడు మా వీధిలో 5గురు ఉన్నారు. ఏ మిలిటరీ వాడు అన్నాడు. అదే ఇసాక్ అంట ఎవరు అని. ఇసాకులు పై ఇంటి ఇసాక కిందింటి ఇసాక అన్నారంట. ఓరు బాబు నాకు తెలీదు అని అంటే 2 ఇసాకులు ఉన్నారు అంటే ఎట్టాటి ఇసాకులో చెప్పు అన్నాడంట. కిందింటి ఇసాకు ఉన్నాడు కానీ మిలిటరీ కాదు, పై ఇంటి ఇసాకు ఉన్నాడు కానీ మిలిటరీ తాగుతాడు అన్నాడంట. వెళ్ళాక ఆయన వచ్చి పోస్ట్ ఇక్కడ తాగుబోతే ఇసాక ఎవరు అన్నారంటే అయిపోయింది. ఉత్తరం అక్కడ ఇసిరేసి నువ్వు అక్కడ ఆగురంటే ఆడి సైకిల్ కూడా వదిలేసి పారిపోయాడు. నవ్వుతారేంటి? సీరియసే. నా మాట విన ఎన్నో కథలు ఉన్నాయి వీళ్ళ తాత గురించి. విన్నారా? చందమామ కథలు బోలని ఉన్నాయి. నా మాట విన్నారా? ఎప్పుడన్నా సంపత్ ఇటు సైడ్ 3 పళ్ళు ఇరిగిపోయి ఎందుకు అడగ మాకు అట్టు రహస్యాలు, అలాంటి రహస్యాలు అడగకూడదు. ఎందుకంటే బూటకాలతో తగిలితే తన్నితే 3 పళ్ళు 1 సైడ్ ఊడిపోయినాయి. మీ తాత చందమామ కథలు రాయి, ఒక బుక్ రాసి పెట్టుకో. నీకేమన్నా స్టోరీలో సహాయం చేయాలంటే సన్నీని అడుగు. నవ్వు కాదు, సీరియస్. కాబట్టి పిల్లరా నేను అనేది ఏంటంటే తాగుబోతుంటే ఏమవుతుంది? ఇప్పుడు చదువుకున్నారు అని నేను ఏదైనా మాట్లాడాను అనుకో, మన యశోద బాగా చదివింది, అసలు చదువు లేని మొద్దులతోటే తలనొప్పి అంటే ఏమనిపిస్తుంది? అయ్యగారు చదువు లేని వాళ్ళు ఎంత చిన్న చూపిస్తాడా? మీకు అర్థమైందా? అప్పుడు చదువు లేని వాళ్ళు పొగిడాను అనుకో, అప్పుడు చదువుకున్న యశోద ఏమంటుంది? చదువుకున్న వాళ్ళని పొగిడారంటది. అలాగే ఈయనకటి వెళ్ళలేడు, ఇటు ఉండలేడు. ఇలాంటి పరిస్థితులను ఎవరు మారుస్తారు? ప్రార్థన మారుస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం మారుస్తుందని పరిస్థితిని? నేను కూడా పోతే పోయిందిలని నా ఫ్రెండ్స్ ఎవరు అనుకున్నారు? లారీ డ్రైవర్లు. ఎవరు? ఎందుకో మరి మోటార్ ఫీల్డ్లో నా ఫ్రెండ్షిప్స్ అండి. ఒక లారీ డ్రైవర్, ఇంకొకటి కార్ డ్రైవర్తో నేను అక్కడ విజయవాడ దాకా వెళ్తా, ఎవరినన్నా డ్రాప్ చేయడానికి తీసుకొస్తాను. ఇద్దరే అనుకో వచ్చేవాళ్ళు, రారా వెళ్దామని కారు లాగేసి ముందు కూర్చోబెడతాడు. డ్రైవింగ్ నేర్చుకోలేకపోయినా అదే వచ్చింది పెద్ద అంట. లారీ మార్చగలను కానీ కారు పట్టుకోలేదు, ఎందుకో భయపడి. కారు ఏంటి ర్యాకెట్ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని గబుక్కుని ఏమైనా అవుతుంది ఏమైనా భయపడి అది తీసుకొని. లారీ మొద్దు బండి కదా, మెల్లిగా వెళ్తుంది. అదైతే చేశాను. సో ప్రియులారా, అంటే చదువుకున్నాం అవన్నీ, కానీ అన్న తర్వాత 10th క్లాస్ ఫెయిల్ అయ్యా.
10th క్లాస్ ఫెయిల్ అయ్యి మా చిన్నాన్న దగ్గర సినిమా చూడటానికి వెళ్ళానండి. సినిమా పేరు గీతాంజలి. విన్నారా? ఆ దినాలు, ఇప్పుడు కాదులే, మళ్ళా ఇప్పుడు కూడా గీతాంజలి ఉంటాయేమో. అలాగనే వెళ్ళి ఆ ఏలూరు అంబికా థియేటర్లో ఆడికి వెళ్ళి చూసి ఇంటికి వెళ్ళి పడుకొని మా నాన్న వచ్చాడు, ఏంటి వీడు రాలేదు అని. వస్తే అన్న వీడికి ఏంటి చదువు సంజి లేదా అన్నాడు నన్ను. ఎవరు? మా చిన్నాన్న. అని అంటే లేదురా, వీడికి ఇంత డబ్బులు కట్టినా కానీ వీడు 10th పాస్ అవ్వలేదు అన్నారు. అని అంటే మా చిన్నాన్న సలహా ఇచ్చాడు, వీడు మొద్దోడికి అన్న ఒక 5 గేదెలు కొనేసి చేను కాడ పెట్టేసి ఒక పాకేసి చేను కాడ కూర్చోబెట్టి అన్నారు. చందమామ కథలు చెప్తున్నాను నేను. అని అంటే నాకు భలే కోపం వచ్చిందండి. ఏమొచ్చింది? చాలా కోపం వచ్చి ఇంటికి వచ్చేసి చాలా సీరియస్గా మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు టైలర్, వాడి దగ్గర అప్పటికే వాడు కూడా, నేను ఒక మాట చెప్పనా, ఫెయిల్ అయిన వాళ్ళే స్నేహితులు ఉంటారు. మీకు అర్థమైందా? పాస్ అయిన వాడితో స్నేహం చేస్తారా? చేయరు. కాబట్టి వాడు కూడా ఫెయిల్ అయ్యి ట్యూషన్కి వెళ్తున్నాడు. ట్యూషన్కి వెళ్తాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి, నేను అర్జెంటుగా ట్యూషన్లో జాయిన్ అవుతాను. అప్పుడు పాస్ అయ్యా. 10th అంటే ఒక్కసారి వెళ్ళండి, 10th, ఇంటరు, డిగ్రీ, బీఈడి, పీజీకి కూడా అప్లై చేసే, కానీ అప్పుడు పెళ్ళి అయిపోయింది. నా మాట విన్నారా? సో విషయం ఏంటంటే ప్రియులారా, మనిషికి ఏదైనా ఒక మాట అంటే చాలా ఏమొస్తుందని కోపం వస్తుంది. నేను అంటాను, కోపం వస్తే పనికిరాదు, కోపము యూస్ఫుల్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, కోపం అంటే ఎలాగంటే, రోజు మా ఇంట్లో చదువుకున్నది అని అంటే యశోదాయ ఉంది, ఎందుకు ఒక రోకలు బండి వేసుకొని నెత్తి మీద తెల్లారిలోకి బాధ ఎత్తే అది లేకపోతే నేనే చదువుకున్నదాన్ని అంటే ఆ కోపం వల్ల ఉపయోగం లేదండి. ఉంటుందా? నీ కోపం వల్ల ఇంకొకటి చస్తాడు. నా మాట అర్థం కాలేదా మీకు? అలా కాదు, మన కోపం ఏంటంటే, యశోద డిగ్రీ చదివితే నేను పీజీ చదవాలా, నేను ఎందుకు చదవకూడదని లేసామనుకో, మన కోపం ఉపయోగపడినట్టు. మీకు అర్థమైందా? కోపం ఒక మంచి దాన్ని చేయాలా. కోపం హత్య చేయకూడదు. హత్య చేస్తే కయ్యూను. పోటీపడి పైకి రావచ్చు, కానీ పోటీపడి పక్కనోని చంపకూడదు మనం. నా మాట అర్థమైందా? ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్ద తలనొప్పులు ఏంటంటే, పరిచర్యల్లో వీళ్ళు వాక్య జ్ఞానం తెలుసుకున్నవాడు మంచిదే, ఇంకొకటి నేర్చుకొని వీళ్ళు నేర్చుకోవడానికి వీళ్ళదని తొక్కేస్తారు వర్తమానంలో. నా మాట విన్నారా? వాడిని ఫూలిష్గా చేసేస్తారు, అది తప్పు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈమె ప్రార్థన చేస్తూనే ఉంది. ఆయన మెల్లిగా డ్రెస్ వేసుకున్నాడు, చక్కగా బయటకు వచ్చాడు. ఈమెకు అర్థమైంది ఈ ఖచ్చితంగా ఇతడు యేసును చూడటానికే వెళ్తున్నాడు అని. ఇప్పుడు అతనికి కూడా అర్థమైందండి, ఇంతగా నా భార్య చెప్తుంది, అసలు అతడు ప్రవక్తో కాడో నేను తేల్చేద్దాం. నేను అంటున్నాను, ఇక్కడికి వచ్చి వర్తమానం విని అది రైటో రాంగో తేల్చుకుంటే పర్వాలా. నువ్వు ఎవరో చెప్పే మాటలు విని అసలు వినకుండా వెళ్తే ప్రాబ్లం. ఒకవేళ అదే నీతి గల, అదే సత్యమేమో, సత్యం నుండి నువ్వు తప్పిపోతావు కదా. నువ్వు వచ్చి నేర్చుకుంటే బెస్ట్, అవునా కదా? నువ్వు వచ్చి నేర్చుకుంటే బెస్ట్, అవునా? నేర్చుకోకుండా అందరి ద్రాక్ష పుల్లనా అంటే తప్పు కదా? తప్ప కదా? ఇప్పుడు మెసేజ్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా మెసేజ్ని గురించి అందరు తిడుతున్నారని నువ్వు తిడితే పద్ధతి ఏంటది? నా పాయింట్ అర్థం కాలేదా మీరు? ఇప్పుడు జరిగేది మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను ముందు భయపడ్డాను, తర్వాత తెలుసుకున్నాక అది నన్ను ఆకర్షించింది. నన్ను ఆకర్షించిన దాని గురించే నేను బోధిస్తున్నాను. అందుకని ఎవడి మీద బలవంతంగా దీన్ని నేను రుద్దట్లా. కనీసం వచ్చి వింటే కదా, అది మేలైనదో కాదో అనవసరం. నువ్వు వచ్చి వింటే నీకు అది మేలైనదిగా అనిపిస్తే స్వీకరించు, మేలు కాదనుకున్నావా లీవ్ ఇట్. మీకు అర్థం కాలేదా? అంతేకాని ముందే అది మంచిది కాదంటే ఎలా ఉంటుంది పరిస్థితి? దారుణం అండి. ఈరోజు అదే పరిస్థితి ఉంది. నా మాట విన్నారా? సో ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అతడు మెల్లిగా వెళ్ళాడు. నేను ముగిచ్చేస్తాను. అతడు మెల్లిగా కదిలాడండి, బయటికి వెళ్ళాడు. ఆయన ఏ వీధి గుండా, నేను చాలా షార్ట్ కట్లో చెప్తున్నా, ఏ వీధి గుండా వెళ్ళాలో ఆ మార్గమున అతడు కూడా గుంపులో నుండి వెళ్ళటానికి ట్రై చేశాడండి. విన్నారా? గుంపులో నుండి వెళ్ళటానికి ట్రై చేస్తే, ఆమె నా మాట విన్నారా? అలా ట్రై చేస్తే ఏం జరిగిందో తెలుసు. అక్కడికి వెళ్ళాక ఇతను పొట్టివాడు కదా, వాళ్ళందరూ అంతంతమంది ఉన్నారు.
అక్కడికి వెళ్తే ఎవరైనా చూసి జక్కయ్య నువ్వు కూడా ఈ గ్రూప్లోకి వచ్చావా అంటారేమని కంగారు పడ్డాడు. అయితే లాభం లేదనుకున్నాడు. ఇక ఈయన్ని ఎలాగైనా నేను చూడాలా. పిల్లల ప్రవక్త అంటాడు, దేవుణ్ణి చూడాలనుకునే వారిని ఎలాగైనా అడ్డగించాలని సాతాను చాలా తంత్రాలు పెడుతుందంట. అక్కడ పేతురు వాళ్ళందరినీ తప్పుకో అంటున్నాడంట. ఆయనకు కొంచెం గ్యాప్ ఇవ్వండి, ఆయన అలిసిపోయి ఉన్నాడని చెప్తున్నారంట. మొత్తం వీళ్ళందరూ లీడర్షిప్ చేస్తున్నారు. ఇలాగ నేను ఆయన ఆయనతో మాట్లాడాలి. ఆయన ప్రవక్త కాదో తేల్చేయాలా, అతడు ఒక అబద్ధ ప్రవక్త అని నేను తేల్చేయాలా, ఈ యేసయ్య అనేవాడు మంచోడు కాదని నేను తేల్చేయాలనుకున్నాడు. కానీ ఆయన ఎవరో నేను చూడాలా. అయితే ఒక మేడి చెట్టు ఎక్కాలనుకున్నాడు. ఆయన వెళ్ళే దారిలో మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు ఎక్కాలని ట్రై చేశాడు. ప్రవక్త అయితే చక్కగా అంటాడు, ఎక్కడానికి అతడికి పాకటానికి లేదు. లేకపోయేలోకి సరే అక్కడ ఒక చెత్త తొట్లు ఉంటాయి పూర్వకాలంలో, ఆ తొట్టి దగ్గరికి వెళ్ళాడు. కానీ చెత్త ఆ రోజే ఎవడో చెత్త తీయలా, ఏం చేయలా. కానీ ఎందుకు ఇవాళ మనం కలిసి రాలేదు, వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాడంట. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ మనసులో మళ్ళీ ఆయన ఇటు వస్తాడో రాడో. ఈమె ప్రార్థన అక్కడ కార్యము జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మార్గంలో మళ్ళీ ఆయన వస్తాడో రాడో, వచ్చినప్పుడే మనం వెళ్ళాలి. అందుకే నేను అంటాను ఆయన దొరుకు టైంలోనే ఆయన ఎత్తుకాలని. కాబట్టి ఆ మార్గంలో ఆయన వస్తూ ఉన్నప్పుడు గ్లోరీ టు బి గాడ్. మీకు అర్థమైందా? ఈరోజు మిస్ అయితే మనం మిస్ అయిపోతాం అని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆమెన్ అని చెప్పి ఏం చేశాడో తెలుసా? మెల్లగా ఆ తొట్టిలో ఉన్న చెత్త కొంత అలా కదిపి కొద్ది తీసి మెల్లగా లాక్కొచ్చాడండి. మెల్లగా దగ్గరికి లాక్కొచ్చేలోకి ఇతను చూసుకోవాలి. ఆ ఊపులో ఇతడు ఏ వస్త్రాలు వేసుకున్నాడు? పట్టు వస్త్రాలు వేసుకున్నాడు. ఇంకా ఈయన పట్టుకోలేడు కదా, లాగలి ఇంత పట్టుకొని లాక్కొచ్చేలోకి కంపు కొడుతున్నాయి డ్రెస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళలేడు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేడు. సరే ఇంత దాకా వచ్చింది కదా అని దాన్ని అక్కడ ఆనిచ్చి పాక్కుంటా పైకెక్కి అక్కడున్న చెట్లు ఆకులు ఆయన కనపడకుండా లోపలికి పెట్టుకొని దాని లోపల దాగి ఉన్నాడంట. ఎందుకంటే ఎవరు చూడకూడదు, నా మాట వినాలి, ఎవరు కూడా చూడకూడదు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? చూడకపోయిన ఆయన కనుక నన్ను చూస్తే అతడు ప్రవక్త అని నేను నమ్ముతాను. ఆయన వెళ్తూ ఉన్నాడు. నిజంగానే ఆయన మాటలు బాగున్నాయి. అక్కడ ఎవరో రోగులు వస్తున్నారు. ఒక చనిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చారు. మెల్లగా ఆయన ప్రార్థన చేస్తే లెగిసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎన్నెన్నో కార్యాలు అక్కడ చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈయన ఏదో ఉందే, ఇంతవరకు మన పరిసయ్యంలో లేదు, డాక్టర్లో లేదు, రెవరెండ్లో లేదు, బిషప్లు కానుకలు అయితే ఎంచుకుంటున్నారు కానీ ఏ కార్యం అక్కడ జరగట్లేదు. దీనిలో ఏదో జరుగుతుంది. ఆమేన్. ఇక్కడ ఈయన చేయబడితే బాగుపడుతున్నారు. ఆమేన్. కాబట్టి చూడగానే అతనికి ఏదో మైండ్ తిరిగిపోతా కరెక్ట్గా అది ప్లేస్ ముగిచ్చాడు. ఆయన ఇంకా మెల్లగా చెట్టు కిందకు వస్తున్నాడు. డింగ్ 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 కరెక్ట్గా ఆగాడండి. అయితే జక్కయ్య కనపట్లే ఎవరికి. అసలు ప్రజలు జక్కయ్యను చూసే పరిస్థితే లేదు. కరెక్ట్గా ఆగి తలపైకెత్తి, జక్కయ్య నువ్వు ఎన్ని ఆకులు కప్పుకున్నా, ఎన్ని సిద్ధాంతాలు కప్పుకున్నా, ఎన్ని ఆకుల చోటను దాగోవాలనుకున్నా ఈరోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఆలోచించేది, నువ్వు నీ భార్య ప్రార్థించేది, నీ ఇంట్లో జరిగే ప్రతి విషయము నేను ఎరుగుతున్నాను. ఆయన ఎవరండి? సృష్టికర్త. కాబట్టి నువ్వు దిగు, త్వరగా దిగు. ఈ మాట భయం వేసింది. పైన చెయ్యి వదిలాడు, కింద పడ్డాడండి. ఎక్కేటప్పుడు మళ్ళీ అది లాక్కొచ్చి ఇది లాక్కొచ్చి ఎక్కాడు. నువ్వు దిగు అనగానే దెబ్బకు దిగాడు. నేను ఈరోజు నీ ఇంట్లో ఉండాలా, ఎందుకంటే నీ భార్య ప్రార్థిస్తుంది. ఆయన ప్రవక్త అయితే నన్ను గూర్చి తెలుసుకోవాలా, ఆయన ప్రవక్త అయితే మా ఇంటికి రావాలా, ఆయన ప్రవక్త అయితే నా భర్తను గుర్తించాలా, ఈయన కూడా అనుకో ప్రవక్త అయితే చూడాలా. చూడగానే ఇంకా దాగలేకపోయాడండి. నిజముగా ఇతడు ప్రవక్తే. ఈయన గురించి తప్పుడు ప్రచారం చేశారు. ఇదిగో ఈ ప్రవక్త ఈ కాలంలో లేడని చెప్తున్నారు. నిజంగా ఈ వర్తమానం రాంగ్ అంటున్నారు. ఈరోజు ఈ వర్తమానం నా దగ్గరికి వచ్చింది. ఈ వర్తమానాన్ని నేను పట్టుకున్నాను. ఈ వర్తమానాన్ని చదివాక నిజముగా ఇది ప్రవక్త వాక్యమే.
ఇది కరెక్ట్గా ప్రవక్త సందేశం అని నమ్మాడండి. నమ్మితే అని అన్నాడు, ఇక నేను దాగలేను ప్రభువా, ఇదిగో మా పాస్టర్లు నేను చేసే తప్పని చెప్పలా, నేను లంచాలు తీసుకునే తప్పని చెప్పలా, అన్యాయంగా సంపాదించేది తప్పని చెప్పలా, నేను తప్పుడు త్రోవల్లో పరిగెట్టినప్పుడు అది తప్పని చెప్పలా, కాబట్టి మందు కొట్టినా తప్పనిలా, తాగినా తప్పనిలా, తిరిగినా తప్పనిలా, చెడు సహవాసం చేసినా తప్పనిలా, నువ్వైతే 10వ వంతు తే అన్నారు కానీ నా తప్పుని హెచ్చరించలా. ఈరోజు నువ్వు నా వదిలేయమని నువ్వు చెప్పలా, కానీ నీ మాట వినగానే నేను ఇంకా దాగి నేను ఏమేమి అక్రమంగా తీసుకున్నానో తెలిసిపోయింది ఆయనకి. అక్రమంగా తీసుకున్నాను, నేను తీసుకున్నది 4 వంతులు చెల్లించేస్తాను. నువ్వు నా ఇంటికి రావటమే నాకు కావాలి, నువ్వు నా ఇంట్లో ఉండటమే నాకు కావాలి. నన్ను గూర్చి ఎరిగిన వాడు నువ్వు, ఇవారే నిజంగా నువ్వు మెస్సీ అవన్నీ నమ్ముతున్నాను. జక్కయ్య తన ఇంటికి చేర్చుకున్నాడు. ప్రభువు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నిజముగా ఇతడు అబ్రహాము యొక్క కుమారుడే, ఈ ఇంటికి వచ్చింది ఈ వీధిలో రక్షణ. ఇలాగ బైబిల్లో ఎన్నో విషయాలు మన ముందు ఉన్నాయి. లోకము అంటుంది ఇతడు అక్రమంగా డబ్బులు దొబ్బినోడు, అనేక మందిని మోసం చేసినోడు, చాలా దుర్మార్గుడు ఈ జక్కయ్య, పాపి అని అంటున్నాం మనం ఈ పేటలో. విన్నారా? అందరు ఆస్తులు పొందులని చెప్పి దొబ్బేసినోడు, విన్నారా? అలాంటి పాపాత్ముడి ఇంట్లో ఈయన ఎలా ఉన్నాడు? నువ్వు పుణ్యాత్ముడు అయిన పరిసయుడివే చేర్చుకోవచ్చా? మరి యేసుని చేర్చుకున్నావా? నువ్వు నీతిమంతుడు అయితే మరి చేర్చుకున్నావా? నువ్వు అన్యాయం చేయలేనుడు చేర్చుకున్నావా? ఈ అన్యాయస్తుడి దేవుణ్ణి చేర్చుకున్నాడు, ఈ సొంకపోడి దేవుణ్ణి చేర్చుకున్నాడు, తన తప్పులు ఒప్పుకున్నాడు, అక్రమంగా తీసుకుని ఇచ్చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఒక దినాన విలియం బ్రెన్హామ్ గారు వేటకి వెళ్ళేవాడు. వేటకి వెళ్తే బెట్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, చాలా కఠినుడండి. నా మాట విన్నారా? కఠినుడంటే ఇతన్ని రెచ్చగొట్టడానికి అనవసరంగా లేడి పిల్లల్ని చంపుతా, జింక పిల్లల్ని చంపుతూ ఉంటాడు. ఊరకండి. ఇప్పుడు ఒక దూడను వధించి అబ్రహాము దేవునికి ఆహారం పెట్టాడు. మన వస్తువు ఏదైనా, ఏ జంతువైనా, ఏ ప్రాణైనా చనిపోతుంది. ఆహారానికి ఉపయోగపడితే, అది దేనికైనా ఉపయోగపడితే చంపొచ్చు, వృధాగా చంపి మాత్రం పాడేయకూడదు అంటాడు ప్రవక్త. నా మాట విన్నారా? అయితే ఇతన్ని రెచ్చగొట్టడానికి చిన్న పిల్లల్ని, చిన్న చిన్న తల్లుల్ని, అంటే ఆ జింకల్లో కాల్చేస్తూ ఉంటాడు. ఒకరోజు అన్నాడు, నేను ఒక వస్తువు కొన్నాను, నీకు తెలుసా అని. ఏంటి ఆ వస్తువు అంటే, పిల్ల తప్పిపోతే ఎలాగ అరుస్తుందో అలాంటి విజిల్ కొన్నాడండి. ఒక ఏరియాకి వెళ్ళారు, అక్కడెక్కడ జింకలు కనపడకపోతే జోబులో చేయి పెట్టి తీస్తూ ఉంటే, అప్పుడు ఆ టైంలో ఏది రాకపోతే వీళ్ళు శాండ్విచో ఏదో ఒకటి తీసుకొని ఎనర్జీ కోసం తింటారు అడవుల్లో. అలాగే ఇతను కూడా తీసుకొని తింటున్నాడు అనుకుంటే కాదు, విజిల్ లాగి ఊదాడు. ప్రవక్త అన్నాడు, నేను వేటగాడినే కానీ కఠినాత్ముని కాదు అన్నాడు. నువ్వు పిరికివాడవయ్యా, మా సేవకులు ఉన్నారు ధైర్యవంతులు, వాళ్ళు నీలాగా పిరికి వాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్కడ అంటున్నాడు సేవకులందరూ పిరికోళ్ళే, మేము ధైర్యవంతులు, మాకు చాలా కఠినమైన మనస్సు ఉంటుంది. వేటగాడంటే ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలా. నా మాట విన్నారా? అయితే లేదు, ఏ ప్రాణి అయినా నాలో కనికరం ఉందన్నాడు ప్రవక్త. కాబట్టి విజిల్ ఊస్తే ఏదో బిడ్డ తప్పిపోయిందని ఒక తల్లి లేడి వచ్చిందండి, జింక. ఆ జింక ఇతను ఊతున్నాడు అంటే, ఒక తప్పిపోయిన జింక ఎలా అరుస్తుందో అలాంటి అరుపు అనమాట. అది ఉంటుంది కదా, జింకల అరుపులు ఉంటాయి కదా, అది ఎక్కడో తప్పిపోయినప్పుడు అరుతూ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న అరుపులతో కూడిన విజిల్ వేస్తే నిజమే అనుకొని ఆ తల్లి జంతువు అక్కడికి వచ్చింది. తుపాకీ తీసి జంతువులు, ఈ జింకలు ఎలాంటివి అంటే బెదురు అండి, చిన్న శబ్దం ఇలా తగిలితే ఎగిరి దూకి పారిపోతాయండి. ఆమెన్. నా మాట విన్నారా? అలాంటి ఆ తల్లి జింక అక్కడికి వచ్చి కదలట్లా, తుపాకీ పెట్టినా కదలట్లా. దాని బాధ ఏంటంటే, నా బిడ్డ ఇతడి దగ్గర చిక్కుబడిపోయిందేమని చూశాడు. అక్కడి నుంచి దైవజనుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఆ జింకను తప్పించు, ఆ తల్లి, ఆ దయగల తల్లిని తప్పించు, బిడ్డ కోసం అది ప్రాణత్యాగం చేస్తుంది, తప్పించు తప్పించు అని ప్రార్థన చేస్తుంటే తుపాకీ ఎత్తాడు, నొక్కాడు, 1 2 3 నొక్కాడు కానీ పేలలేదండి. ఎల్లా ఇసిరేసాడు ఆ కఠినాత్ముడు. పరిగెత్తుకొని వెళ్ళిపోయి
విలియం బ్రెనామ్ గారి కాలు దగ్గర ఉన్న వస్త్రాన్ని పట్టుకొని లాగి, ఇక నేను చేయలేను, ఈ రోజు నుంచి నేను చేయలేను. దేవుడు ఉన్నాడు, దేవుడు దాని ఎడల జాలి పడ్డాడు. నేను ఇంత కఠినాత్ముడినైనా నువ్వు రోజు నాకు చెప్తావు, దేవుడు దయగలవాడయ్యా, దేవుడు దయగలవాడయ్యా. ఇదిగో ఆమె ప్రార్థన విని చక్కైన మార్చాడు, దయగలవాడయ్యా. అదిగో ఆ యొక్క రక్తము కారుచున్న ఆ యొక్క తల్లి, ఆ రక్తము కారిపోయి చూడండి ఎంతో చనిపోవడానికి దగ్గరగా ఉంటే ఆ దినమున యేసయ్య ప్రోగ్రాం ఆమె దగ్గరికే. కాబట్టి ఆయన దారమ్మట వెళ్తా ఉంటే ఆ మంచం మీద నుంచి దిగ్గున లేచి ఆయన వస్త్రపు చెంగు పట్టుకొని బాగుపడింది. ఈరోజు ఈ వర్తమానమే మనకు ర్యాప్చర్, ఈ వర్తమానమే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ నువ్వు ప్రణాళికలో ఉంటే ఈ వర్తమానం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు ప్రణాళికలో ఉంటే ఈ వాక్యం నీ దగ్గరికి వస్తుంది. ఈ కృపగల వర్తమానం నీ దగ్గరికి వచ్చి తడుతుంది. ఇది కఠినమైనది కాదు, ఇది ధనాపేక్షతో కాదు, ఇది డబ్బు కోసం కాదు, ఇది ఆస్తుల కోసం కాదు, ఇది నిన్ను రూపాంతరపరిచి నిత్య జీవానికి తీసుకెళ్ళేది. ఆ గొప్ప వర్తమానాన్ని తిరస్కరిస్తే జక్కయ్య రక్షించబడేవాడు కాదు, ఆ రక్తస్రావ రోగి రక్షించబడేది కాదు, ఎందరో కుష్ఠ రోగులు రక్షించబడేవాళ్ళు కాదు, ఎందరో రక్షణ పొందేవాళ్ళు కాదు. ఈరోజు యేసుక్రీస్తు వర్తమాన రూపంలో ఉన్నాడు. తన ప్రవక్తను పంపాడు, 5 రకాల పరిచర్యలో ఉన్న మాలాంటి సేవకులను పంపుతున్నాడు. చెన్నై రావటం నాకు పెద్ద ఈజీ పని కాదండి, చాలా కష్టమైన పని. అయినప్పటికీ దేవుడు వెళ్ళమన్నాడు, వచ్చాను. అలాంటి ప్రాణులు ఎవరో ఉంటారు ఇక్కడ, అలాంటి జీవరాశులు ఎవరో ఉంటారు. కాబట్టి వారి దగ్గరికి వర్తమానాన్ని తీసుకెళ్ళండి, వారి దగ్గరికి వాక్యాన్ని తీసుకెళ్ళండి. అలాంటి వారు వాక్యాన్ని తీసుకెళ్ళటమే క్రీస్తుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. సిగ్గుపడొద్దు, నేను వర్తమానం గురించి సిగ్గుపడను. కాబట్టి ఎక్కడికి వెళ్ళి చెప్పమంటే అక్కడికి వెళ్ళి చెప్తాను. బికాజ్ ఎందుకంటే ఇలాంటి నశించే వాళ్ళు ఎవరో ఉంటారు, వారి దగ్గరికి వాక్యాన్ని ఎన్ని అవమానాలైనా, ఇందాక చెప్పాను కదా హొస్పేటలో నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నారు, నేనేం కాలేదండి. ఆమె కూడా ఈరోజు పరిచర్య చేస్తాను. తన కుమారుణ్ణి లేపాడు వాళ్ళ ఇంట్లో. విన్నారా? ఎవరైతే మన మీద దాడి చేయాలనుకున్నారో వాళ్ళ ఇంట్లోనే సేవకుని లేపాడు దేవుడు. ఈరోజు ఏమైందండి? దేవుడు కృపగలవాడు, దేవుడు దయగలవాడు. ఆ దయగల వర్తమానం ఇక్కడికి వచ్చింది. నిజంగా ఈ ఇంటి యజమానుడైన దామోదరన్ ధన్యుడు. నేను ఏదైనా ఒక స్తుతి కూడా పెడితే ఈయన పిలుద్దాం అనుకోండి నేను ఫ్యామిలీని. ఎందుకంటే ఎందుకు వదలాలా? మా ఇంటి ఓనర్స్ అందరికీ చెప్పా, రమేష్కి కూడా చెప్పా, ఆకివీళ్ళలో విన్నారు. ఇంకొక ఆయన శివ చెప్పా, ఇంకొక ఆయన ఆర్ఎస్ఎస్ ఆయన అండి. ఆయన ఓనర్ వాళ్ళు వీళ్ళంటే ఏమంటారు, ఈ కొట్ల షాపులు ఉంటాయి కదా, వాళ్ళని ఏమంటారు, అంగట్లు అమ్ముతారు కదా, కౌంట్ సెట్టీస్ అండి, నాడార్. కాబట్టి వాళ్ళకు కూడా ఒకరోజు నాకు పెట్టాడు, హ్యాపీ ఈస్టర్ ఫాదర్ అని పెట్టాడండి నాకు. అక్కడ ఉన్నప్పుడు టయానికి నేను అమౌంట్ కట్టేవాడిని. అలాగే నేను కట్టడానికి ఆయన నెంబర్ తీసుకున్నాను కదా వాట్సాప్లో పంపడానికి, వాట్సాప్లో నా మెసేజ్లు చూశాడండి ఆయన. అదే స్టేటస్లో ఉంటాయి కదా. అయితే తర్వాత నేను ఇల్లు మారిపోతుంటే అన్నాడు, మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారా? వాటర్ సరిగా రావట్లేదా? పక్క వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టారా? విన్నారా? వెంకటేశ్వరని ఎలాగైతే అంటున్నారో అలాగ అన్నారు. ఏం జరిగింది పిల్లరా? నేను తీసుకెళ్ళిన వర్తమానం కృపా వర్తమానం. కాబట్టి ఆ వర్తమానము ఇతర సేవకులను వారు చూశారు. కానీ నేను ప్రకటించే వర్తమానము నా స్థితి. లేట్ అయితే 2 days లేట్ అయిందని పెడతాను నేను. ఇన్ టైంలో కడితే కట్టేసాను సార్ అని పెడతాను. ఆయన థ్యాంక్ యూ అంటాడు, గాడ్ బ్లెస్ యూ అంటాను నేను. అదేనండి, ఇంకేం లేదు అక్కడ. అది వారిని పట్టుకున్నది. ఎంత కఠినాత్ములైనా కూడా నన్ను ఎవ్వరు ఏమనలేదండి దేవుని దయ వల్ల. నా మాట విన్నారా? కారణం ఏంటి తెలుసా? వర్తమానం. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరున్న స్థలాల్లో అది ఏదైనా సరే దేవుణ్ణి ప్రకటించండి, ప్రభువుని మోసుకొని వెళ్ళండి. మీరు జాబ్ అయినా, పని అయినా, చదువైనా, ఎక్కడైనా సరే కృపను చాటండి. ఆయన ఆ త్రోవన వచ్చాడని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ దినమున నేను ఒక శ్రేష్టమైన వర్తమానం ప్రభువా నీ బిడ్డల కోసం నాయన మీరు ముందుగా నిర్ణయించి ఇచ్చారు. ఇంకనూ నువ్వు దయగల దేవుడవి, అందుకే నీ రాకడ ఆలస్యమైంది ప్రభు. ఇంకనూ నువ్వు కృపగల దేవుడవి, అందుకే నీ బిడ్డల కోసం ఇంకా నిరీక్షిస్తున్నావయ్యా. ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ దీవించండి. ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చారయ్యా, మళ్ళా గృహాలకు వెళ్ళాలి నాయన. ప్రభా నీ కృప దయచేయి. అలాగే ప్రభా ఈ దినము
నాయన నేను ఇక్కడ ఉండి రేపటి కాలంలో నేను కూడా సువార్త పని నిమిత్తం బయటకు వెళ్ళాలయ్యా. నీవే సహాయించి ఆన్లైన్లో ఆయన ఫోన్ కాన్ఫరెన్స్లో వినిచున్న బిడ్డలను కూడా దీవించిన ఆయన నీ కృపా దీవెన దయచి నిజంగా అలాంటి కృపను చాటుటకు నేను ఇంకనూ నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ బిడ్డలందరినీ దీవించమని కృపతో జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్.